హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. ఇంతవరకు చేసిన స్తోత్రయాగము దేవుడు ఆలకించి ఈ సంవత్సరములో చివరి నెలకు ముందు 11వ నెలలో మనందరినీ ప్రవేశింపజేసిన దేవుడు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి, సర్వాంతర్యామి, సర్వాధికారి, సర్వకృపానిధిగు మా ప్రభువా నీకు వందనాలు. ప్రభా, ఈరోజు మేము బ్రతికి ఉన్నామంటే కేవలం నీ కృప మాత్రమే. అనేక మంది మాకన్నా గొప్పవారు, మంచివారు మరణించినప్పటికీ ప్రభా తండ్రి, కేవలం నీ కృప ద్వారా మమ్మల్ని ప్రభు సజీవ రెక్కలో నడిపిస్తున్న ఆ ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు. తండ్రి, ఈ యొక్క ఆరాధన ప్రారంభిస్తుండగా ప్రభా పాటల ద్వారా నామం ప్రశ్నించబడ్డ కృప చూపించండి తండ్రి. అనేక మంది జనాంగాన్ని తీసుకుని వచ్చిన్నాం, నీకు వందనాలు. ఇంకా రావాల్సిన వారిని ప్రభా త్వరపెట్టి తీసుకుని రమ్మని అడుగు వేడుకుంటున్నాం. క్షేమకరంగా తీసుకుని వచ్చి ప్రభా తండ్రి తిరిగి వెళ్ళి పర్యంతరం నీ వాక్యంతో తృప్తిపడి ప్రభా సంతోషముగా వెళ్ళుటకు మీరు కృప చూపించమని అడుగుతున్నాం. దైవిక సేవకుని కూడా ప్రభా క్షేమముగా తీసుకుని వచ్చి మా అందరికీ రెండంతల ఆత్మతోని ప్రభా తండ్రి వాక్యం ద్వారా తృప్తిపడడానికి ప్రభా తండ్రి, వాక్యం ద్వారా మా జీవితంలో సరి చేసుకోవడానికి ప్రభా, వాక్యం ద్వారా మా జీవితంలో కట్టుకోవడానికి ప్రభా తండ్రి, మా పాపములు వేడిచి ప్రభా తండ్రి నీ యొక్క సన్నిధిలో ప్రభా నిలవబడడానికి ప్రభా మీరు కృపను భాగ్యమును దయచేయమని అడుగుతున్నాం. అదేవిధంగా ప్రభ తీసుకొస్తున్న దశమ భాగంలో స్వేచ్ఛార్పణ, మొక్కుబడులు, ప్రతిష్టార్పణలు, ప్రతి ఒక్క కానుకను దీవించి ఆశీర్వదించి మీరే సర్వఘనత మహిమ ప్రభావం పొందమని పాడుతున్న వారిలో మీరు ఉండండి, యవనస్తుల మధ్యలో మీరు ఉండండి, స్త్రీ పురుషుల మధ్యలో ఉండండి ప్రభా తండ్రి. ఇమాన్యుయల్ చర్చ్ ఫెలోషిప్ మధ్యలో మీరు ఉండి నడిపించమని అడుగుతున్నాం తండ్రి. అదేవిధంగా ప్రభు వల్ల ప్రవేశిస్తున్న మా అందరికీ ప్రభా తండ్రి సిద్ధపాటును దయచేయండి. నీవు ప్రభా తండ్రి అతి త్వరలో రానై ఉన్నావని ప్రభా తండ్రి, నీ వచ్చే వరకు ప్రభా ఈ యొక్క ప్రభా తండ్రి బలను ఆచరించమని ఉంటుండగా ప్రభా తండ్రి మేము ఆచరించబోతుండగా ప్రభా మా జీవితంలో సరి చేసుకోవడానికి ప్రభా తండ్రి కల్మషమును తీసివేసి ప్రభా నీ రక్తంతో మమ్మల్ని అందరినీ కడిగి నడిపించమని, వాక్యం ద్వారా మాతో మాట్లాడమని, ఆరాధనలు ఆత్మ ద్వారా మమ్మల్ని దర్శించమని మా ప్రభును ప్రిరక్షకును తిరిగి రానున్న రారాజైన యేసుక్రీస్తు ఉన్నతమైన శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇది పాటల కొరకైన సమయం. మన మధ్యలో కోయరు వారు ముందుకు వచ్చి కొన్ని పాటలు పాడి దేవుని మహిమపరుస్తుండగా వారితో కలిసి మనం అందరం పాడి దేవుని స్తుతిద్దాం. ఈ సమయాన్ని కోయరు వారికి అప్పగిస్తున్నాం. కొన్ని పాటలు పాడుతూ దేవుని మహిమపరుచుకుందాం. మనకి అందరికీ వచ్చిన కీర్తన కాబట్టి, స్తుతి నీకే యేసురాజా, మహిమ నీకే యేసురాజా, స్తోత్రము నీకే యేసురాజా, ఘనత నీకే యేసురాజా అని కీర్తన పాడుకుంటూ దేవుని మహిమపరుచుకుందాం. హోసన్నా హోసన్నా హల్లెలూయా, హోసన్నా 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 హల్లెలూయా, హోసన్నా. అందరూ చప్పలు కొడుతూ మన స్వరాలు ఇప్పుతూ ప్రతి ఒక్కరు కూడా స్తుతి నీకే యేసు రాజా, మహిమ నీకే యేసు రాజా, స్తోత్రం నీకే యేసు రాజా, ఘనత నీకే యేసు రాజా, స్తుతి నీకే యేసు రాజా, మహిమ నీకే యేసు రాజా, స్తోత్రం నీకే యేసు రాజా, ఘనత నీకే యేసు రాజా. హోసన్నా హోసన్నా హల్లెలూయా, హోసన్నా 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 హల్లెలూయా, హోసన్నా. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు త్వరలోనే రానున్నాడు. నిత్య జీవమును మన అందరికి ఇచ్చి పరలోకం తీసుకెళ్తాడు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు త్వరలోనే రానున్నాడు. నిత్య జీవమును మన అందరికి ఇచ్చి పరలోకం తీసుకెళ్తాడు. హోసన్నా హోసన్నా హల్లెలూయా, హోసన్నా 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 హల్లెలూయా, హోసన్నా.
విందులో పాలు నొందెదము. మధ్యాకాశములో ప్రభువును కలిసెదము. పరిశుద్ధుల విందులో పాలు నొందెదము. పరిశుద్ధుడు పరిశుద్ధుడనిచు, పరిశుద్ధుడు పరిశుద్ధుడు అనుచు తేజోవాసులతో స్తుతింతుము. హోసన్నా హోసన్నా హల్లెలూయా హోసన్నా 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 హల్లెలూయా హోసన్నా. ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా చప్పట్లు కొడుతూ సంతోషగానాలతో ఉత్సహించి పాడెదము. కొత్త కీర్తనతో రారాజును గణపరచెదము. సంతోషగానాలతో ఉత్సహించి పాడెదము. కొత్త కీర్తనతో రారాజును గణపరచెదము. శ్రమలైన శోధనలెదురైన, శ్రమలైన శోధనలెదురైన ఆర్భాటముతో సన్నుతింతుము. హోసన్నా హోసన్నా హల్లెలూయా హోసన్నా 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 హల్లెలూయా హోసన్నా. స్తుతి నీకే యేసు రాజా, మహిమ నీకే యేసు రాజా, స్తోత్రం నీకే యేసు రాజా, ఘనత నీకే యేసు రాజా. స్తుతి నీకే యేసు రాజా, మహిమ నీకే యేసు రాజా, స్తోత్రం నీకే యేసు రాజా, ఘనత నీకే యేసు రాజా. హోసన్నా హోసన్నా హల్లెలూయా హోసన్నా 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 హల్లెలూయా హోసన్నా 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 హల్లెలూయా హోసన్నా 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 హల్లెలూయా హోసన్నా. రాజులకు రాజు ప్రభువులకు ప్రభు త్వరలోనే రానున్నాడు. నిత్య జీవమును మన అందరికిచ్చి పరలోకం తీసుకెళ్తాడు. రాజులకు రాజు ప్రభువులకు ప్రభు త్వరలోనే రానున్నాడు. నిత్య జీవమును మన అందరికిచ్చి పరలోకం తీసుకెళ్తాడు. హోసన్నా హోసన్నా హల్లెలూయా హోసన్నా 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 హల్లెలూయా హోసన్నా 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 హల్లెలూయా హోసన్నా 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 హల్లెలూయా హోసన్నా. హల్లెలూయా హల్లెలూయా. పునరుత్థాన దినమిచ్చిన దేవాదేవునికి అనుక్షణము కంటికి రెప్పలా కాసిన మన ప్రభు అయిన ప్రభు యేసుక్రీస్తుకి అనుక్షణం నిన్నే కొలుతూ పునరుత్థానుడా పరిశుద్ధుడా అని కీర్తన పాడుకుంటూ దేవుని మహిమపరచుకున్నాం. పునరుత్థానుడా పరిశుద్ధుడా పునరుత్థానుడా పరిశుద్ధుడా అనుక్షణము నిన్నే కొలుతూ పునరుత్థానుడా అనుక్షణము నిన్నే కొలుతూ పునరుత్థానుడా
పునరుత్థానుడా పరిశుద్ధుడా, పునరుత్థానుడా పరిశుద్ధుడా, అనుక్షణము నిన్నే, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుత్థానుడా, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుత్థానుడా. అధికారులైనా దేవదూతలైనా, అధికారులైనా దేవదూతలైనా, వస్త్రహీనతైనా ఉపద్రవమైనా, వస్త్రహీనతైనా ఉపద్రవమైనా, కరువైనా ఖడ్గమైనా, కరువైనా ఖడ్గమైనా, అనుక్షణము నిన్నే, అనుక్షణము నిన్నే, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుత్థానుడా, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుత్థానుడా. రోగినైన నాకై త్యాగమైనావే, రోగినైన నాకై త్యాగమైనావే, దోషినైన నాకై దాహముగొన్నావే, దోషినైన నాకై దాహముగొన్నావే, ఊహకందదయ్యా నీ ధర్మము, ఊహకందదయ్యా నీ ధర్మము, అనుక్షణము నిన్నే, అనుక్షణము నిన్నే, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుత్థానుడా, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుత్థానుడా, పునరుత్థానుడా పరిశుద్ధుడా, పునరుత్థానుడా పరిశుద్ధుడా, అనుక్షణము నిన్నే, అనుక్షణము నిన్నే, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుత్థానుడా, 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 అనుక్షణము నిన్నే కొలుతూ పునరుత్థానుడా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు గొప్ప దేవుడు, నిత్యమును ప్రేమిస్తూ ఆయన చూపిన ప్రేమ, ఆయన చూపికయ్యా రక్తమిచ్చినవయ్యా, ప్రాణమిచ్చినవయ్యా,
ఎందుకయ్యా యేసయ్యా ఇంత ప్రేమ నీకయ్యా, రక్తమిచ్చినావయ్యా, ప్రాణమిచ్చినావయ్యా, జాలిగా నన్నే చూచినావయ్యా, జాలిగా నన్నే చూచినావయ్యా. నా ప్రాణనాథుడా, నా ప్రాణేశ్వరుడా, నా ప్రాణములో ప్రాణమై ఉన్న నాథుడా, నా ప్రాణనాథుడా, నా ప్రాణేశ్వరుడా, నా ప్రాణములో ప్రాణమై ఉన్న నాథుడా. ఎందుకయ్యా యేసయ్యా ఇంత ప్రేమ నీకయ్యా, రక్తమిచ్చినావయ్యా, ప్రాణమిచ్చినావయ్యా. ఏ మంచి లేకున్నా నన్ను ఎంచుకున్నావు, అర్హత లేకున్నా యోగ్యునిగా ఎంచావు. ఏ మంచి లేకున్నా నన్ను ఎంచుకున్నావు, అర్హత లేకున్నా యోగ్యునిగా ఎంచావు. నేను నిన్ను చూడకున్నా నన్ను నీవు చూసావు, నేను నిన్ను చూడకున్నా నన్ను నీవు చూసావు. విడువక నాయడ కృప చూపుతున్నావు, విడువక నాయడ కృప చూపుతున్నావు. నా ప్రాణనాథుడా, నా ప్రాణేశ్వరుడా, నా ప్రాణములో ప్రాణమై ఉన్న నాథుడా, నా ప్రాణనాథుడా, నా ప్రాణేశ్వరుడా, నా ప్రాణములో ప్రాణమై ఉన్న నాథుడా. ఎందుకయ్యా యేసయ్యా ఇంత ప్రేమ నీకయ్యా, రక్తమిచ్చినావయ్యా, ప్రాణమిచ్చినావయ్యా. జ్ఞానమేము లేకున్నా నన్ను ఎంచుకున్నావు, జ్ఞానాత్మతో నింపి జ్ఞానిగా చేశావు. జ్ఞానమేమి లేకున్నా నన్ను ఎంచుకున్నావు, జ్ఞానాత్మతో నింపి జ్ఞానిగా చేశావు. నేను నిన్ను అడగకున్నా అన్ని నీవే ఇచ్చావు, నేను నిన్ను అడగకున్నా అన్ని నీవే ఇచ్చావు. విలువక నాయడ కృప చూపుతున్నావు, విలువక నాయడ కృప చూపుతున్నావు. నా ప్రాణనాథుడా, నా ప్రాణేశ్వరుడా, నా ప్రాణములో ప్రాణమై ఉన్న నాథుడా, నా ప్రాణనాథుడా, నా ప్రాణేశ్వరుడా, నా ప్రాణములో ప్రాణమై ఉన్న నాథుడా. ఎందుకయ్యా యేసయ్యా ఇంత ప్రేమ నీకయ్యా, రక్తమిచ్చినావయ్యా, ప్రాణమిచ్చినావయ్యా, జాలిగా నన్నే చూసినావయ్యా, జాలిగా నన్నే చూసినావయ్యా. నా ప్రాణనాథుడా, నా ప్రాణేశ్వరుడా, నా ప్రాణములో ప్రాణమై ఉన్న నాథుడా, నా ప్రాణనాథుడా, నా ప్రాణేశ్వరుడా, నా ప్రాణములో ప్రాణమై ఉన్న నాథుడా, నా ప్రాణనాథుడా, నా ప్రాణేశ్వరుడా, నా ప్రాణములో ప్రాణమై ఉన్న నాథుడా, నా ప్రాణనాథుడా, నా ప్రాణేశ్వరుడా, నా ప్రాణములో
ఎంత ప్రేమ నీకయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చప్పట్లు కొడుతూ ప్రతి ఒక్కరు కూడా యుగములు సజీవుడైన దేవుడు, తరతరములు పాలించు దేవుడు, మరణము గెలిచిన గనుడు, తన వాక్కుతో మన వదిలేలు క్రీస్తు. మరణము గెలిచిన గనుడు, తన వాక్కుతో మన వదిలేలు క్రీస్తు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మహోన్నతుడు సమాధానకర్త, మరణమును జయించినవాడు. మహోన్నతుడు సమాధానకర్త, మరణమును జయించినవాడు. ఉద్దాన వరములనిచ్చువాడు, శాశ్వత రాజ్యమునకు నడిపించువాడు. ఉద్దాన వరములనిచ్చువాడు, శాశ్వత రాజ్యమునకు నడిపించువాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. పునరుత్థానము జీవమైన దేవుడు, ఉన్నత స్థలమున వసించువాడు. పునరుత్థానము జీవమైన దేవుడు, ఉన్నత స్థలమున వసించువాడు. మహిమాన్వితమైన దేవుడు, అమరత్వమును ఒసగువాడు. మహిమాన్వితమైన దేవుడు, అమరత్వమును ఒసగువాడు. అమరత్వమును ఒసగువాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. యుగ యుగములు సజీవుడైన దేవుడు, తరతరములు పాలించు దేవుడు, మరణము గెలిచిన గనుడు, తన వాక్కుతో మన
ఉదునేలు క్రీస్తు మరణము గెలచిన గనుడు తన వాక్కుతో మన ఉదినేలు క్రీస్తు హల్లెలూయా 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 హల్లెలూయా. మన మధ్య నిర్మలమ్మ గారు ముందుకు వచ్చి చదివి వినిపిస్తారు. ఆమె చదివిన మాటను తిరిగి చెప్పవలసిందిగా మనం చేస్తున్నాం. కీర్తనల గ్రంథము 70వ కీర్తన 71వ కీర్తన 13 నుంచి చివరి వరకు చదివి వినిపిస్తారు. చదివిన మాటను తిరిగి చెప్పవలసిందిగా మనం చేస్తున్నాం. కీర్తనల గ్రంథము 71వ కీర్తన 13 నుంచి చివరి వరకు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. 10 నెలలు కాపాడి 11 నెలలు అడుగుపెట్టిన దేవాది దేవునికి వందనాలు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన కీర్తన భాగము 71వ కీర్తన 13 నుంచి చివరి వరకు. నా ప్రాణ విరోధులు సిగ్గుపడి నశించుదురుగాక. నాకు కీడు చేయ జూచువారు నిందపాలై మానభంగము నొందుదురుగాక. నేను ఎల్లప్పుడూ నిరీక్షింతును. నేను మరి ఎక్కువగా నిన్ను కీర్తింతును. నీ నీతిని నీ రక్షణను నా నోరు దినమెల్లా వివరించును. అవి నాకు ఎన్న సఖ్యము కావు. ప్రభు అయిన యెహోవా యొక్క బలవత్ కార్యములను బట్టి నేను వర్ణింప మొదలు పెట్టెదను. నీ నీతిని మాత్రమే నేను వర్ణించెదను. దేవా, బాల్యము నుండి నీవు నాకు బోధించుచూ వచ్చితివి. ఇంతవరకు నీ ఆశ్చర్య కార్యములు నేను తెలుపుచునే వచ్చి తిని. దేవా, వచ్చు తరమునకు నీ బాహుబలమును గూర్చియు పుట్టబోవు వారికి అందరికి నీ శౌర్యమును గూర్చియు నేను తెలియజెప్పునట్లు తలనెరసి వృద్ధునై ఉండు వరకు నన్ను విడువకుము. దేవా, నీ నీతి మహాకాశమంత ఉన్నతమైనది. గొప్ప కార్యములు చేసిన దేవా, నీతో సాటి అయిన వాడెవడు? అనేకమైన కఠిన బాధలను మాకు కలుగజేసిన వాడా, నీవు మరలా మమ్ము బ్రతికించెదవు. భూమి యొక్క అగాధ స్థలములలో నుండి నీవు మరలా మమ్ము లేవనెత్తెదవు. నా గొప్పతనమును వృద్ధి చేయుము. నా తట్టు మరలి నాకు నెమ్మది కలుగజేయుము. నా దేవా, నేను కూడా నీ సత్యమును బట్టి స్వరమండల వాద్యముతో నిన్ను స్తుతించెదను. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవా, సితారాతో నిన్ను కీర్తించెదను.
కీర్తించెదను. నేను నిన్ను కీర్తించినప్పుడు నేను నిన్ను కీర్తించినప్పుడు నా పెదవులను నా పెదవులను నీవు విమోచించిన విమోచించి నా ప్రాణమును నా ప్రాణమును నిన్ను గూర్చి నిన్ను గూర్చి ఉత్సాహధ్వని చేయును. ఉత్సాహధ్వని చేయి. నాకు కీడు చేయ చూచువారు చూచువారు సిగ్గుపడి ఉన్నారు, సిగ్గుపడి ఉన్నారు. వారు అవమానము పొంది ఉన్నారు. వారు అవమానము పొంది ఉన్నారు. కాగా కాగా నా నాలుక నా నాలుక దినమెల్లా దినమెల్లా నీ నీతిని నీ నీతిని వర్ణించును. వర్ణించును. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. 10 నిమిషాలు మనం దేవుని ఆరాధించుకుందాం. ఈరోజు ఒక చిన్న సాక్ష్యం చెప్పి ఆరాధనలకు మనం వెళ్దాం. దేవుడు మా యొక్క కుటుంబంలో నిన్నటి దినానికి హాఫ్ ఇయర్ మా వివాహమై హాఫ్ ఇయర్ కంప్లీట్ చేసుకొని దేవుడు కృప చూపించాడు. హల్లెలూయా. 1 ఇయర్ కాదు, హాఫ్ ఇయర్. ఓకే, అర్ధ సంవత్సరం అంటున్నారు దైవ సేవకులు. అదేవిధంగా దైవ సేవకులు మనం మొన్నటి వరకు ఏమని పిలిచేవారు? అయ్యగారు లేదా పాస్టర్ గారు అని పిలిచేవారు. ఈ రోజు నుంచి మనం దైవ సేవకుల్ని పెద్ద అయ్యగారు కానీ లేదా పెద్ద పాస్టర్ గారు అని పిలాలి. నన్ను ఏమని పిలిచేవారు? చిన్న అయ్యగారు, చిన్న పాస్టర్ గారు, లేకపోతే చిన్న పాస్టర్ గారు, చిన్న అమ్మగారు అని పిలిచేవారు. ఈ రోజు నుంచి నన్ను ఏమని పిలాలి? పాస్టర్ గారు లేదా అయ్యగారు. పాస్టర్ గారిని పాస్టర్ గారు లేదా అమ్మగారు. ఎందుకంటే దేవుడు మరొక చిన్న అయ్యగారిని దేవుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. దేవుడు మాకు ప్రేమకు ప్రతిరూపంగా గర్భఫలంతో తృప్తిపరిచాడు. దేవునికి ఏ మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో ఎరుకో గోడల వంటి పరిస్థితులు అడ్డుగా వచ్చినప్పటికీ ఆ సమయంలో ఏం చేశారంటే గంభీరముగా ఆరాధించారంట. హల్లెలూయా. పెంతెకోస్తు పండుగ దినమందు ఆరాధించినప్పుడు ఆయన ఆత్మ నిండార్లుగా కుమ్మరింపబడింది. హల్లెలూయా. పౌలు శీలలు బంధింపబడిన పరిస్థితులలో పాటలు పాడి ఆరాధించినప్పుడు బంధకములు తెంపబడ్డాయి. హల్లెలూయా. యేసయ్యని ఎంతమందో వెంబడించారు. అగ్ని జ్వాలలు కుమ్మరించబడ్డాయి. ఆత్మ బలముతో నింపబడ్డారు. కానాను యాత్రలో సాగిపోయారు. హల్లెలూయా. సో ఈరోజు దేవుడు తన దైవ సేవకుని కుటుంబానికి చేసిన అద్భుతమైన కార్యమును బట్టి, దేవుడిచ్చిన గర్భఫలమును బట్టి దేవుని స్తుతిస్తూ ఈరోజు మన జీవితంలో ఉన్న సంఖ్యలు పౌలు శీలలు పాటలు పాడి ఆరాధించినప్పుడు ఏ విధంగా తెగిపోయో ఈరోజు మనం ఆరాధిస్తుండగా ప్రతి విధమైన సంఖ్యలు తెగిపోవునుగాక. ఆత్మ ద్వారా కుమ్మరింపబడుదుముగాక. నీ జీవితంలో ఎదురుగా ఉంటున్న ఎరుకో గోడలు వంటి పరిస్థితులు కూలిపోవునుగాక. స్తుతిద్దామా, దేవుని మహింపరుద్దామా, ఆత్మతో సత్యముతో దేవుని స్తుతిద్దామా. ఆరాధనా 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 నీకే, ఆరాధనా ఆరాధనా ఆరాధనా. బిగ్గరగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దాం. ఆరాధించు నిన్ను దేవా, ఆనందించు నీలో దేవా. పాడదామా. ఆరాధించు నిన్ను దేవా, ఆనందించు నీలో దేవా. ఆరాధనకు యోగ్యుడా, ఆరాధనలకు యోగ్యుడా, స్తుతి పాడి నిన్ను పొగడెదను. ఆరాధనలకు యోగ్యుడా, స్తుతి పాడి నిన్ను పొగడెదను. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీ. ఆరాధన ఆరాధన గొడవడి పాడదామా. ఆరాధన ఆరాధన
నిన్ను దేవా, ఆరాధించు నిన్ను దేవా, ఆరాధించు నిన్ను దేవా. ఎరికో గోడలు అడ్డు వచ్చిన ఆరాధించిరే గంభీరముగా, కూలిపోయేను అడ్డు గోడలు, సాగిపోయి కనాను యాత్రలో. అర్థమా? అడ్డుగోడలు కూలిపోవాలా? ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. అర్థమా? ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. పెంతుకొస్తు పండుగ దినమునందు ఆరాధించిన ఐక్యతతో, పెంతుకొస్తు పండుగ దినమునందు ఆరాధించినందరూ ఐక్యతతో, కుమ్మరించెను అగ్ని జ్వాలలు, నింపబడెను ఆత్మబలముతో, కుమ్మరించెను దగ్గరగా చెప్పలు కొడుతూ ఆరాధిద్దామా? ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. పౌలు స్త్రీలను పంపబడగా పాటలు పాడి ఆరాధించగా, పౌలు స్త్రీలను పంపబడగా పాటలు పాడి ఆరాధించగా, పంచకములు తెంపబడేను వెంబడించని యేసయ్యనెందరూ, బంధకములు తెంపబడేను వెంబడించి యేసయ్యనెందరూ. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. ఆరాధన ప్రభువైన యేసుక్రీస్తుకే, ఆరాధన ఆరాధన ఆరాధన. దగ్గరగా చదువు కొడితే మైపడదాం. ఆరాధించు నిన్ను దేవా, ఆనందించు నీలో దేవా, ఆరాధించు నిన్ను దేవా, ఆరాధించు నీలో దేవా. ఆరాధనలకు యోగ్యుడా, స్తుతి పాడి నిన్ను పొగడెదను. ఆరాధనలకు యోగ్యుడా, స్తుతి పాడి నిన్ను పొగడెదను. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. స్తుతి స్తుతి దేవునికి మహిమ, ఆయనకే ఘనత ప్రభావం ఆరోపిస్తూ దగ్గరగా ఆరాధన నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. ఓ ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే, ఆరాధన ఆరాధన ఆత్మతో సత్యముతో ఆరాధన 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 నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. రెండు చేతుల ఆకాశం. ఆరాధన ఆరాధన ఆరాధన
దేవా నీకు మహిమ, నీకే ఘనత. మార్గము సత్యము జీవము అని చెప్పిన దేవా, మేము జీవించకు ఆధారమైన దేవా, అపాయం రాకుండా కాపాడువాడా నీకు స్తుతులు. నిన్నే మహిమపరుస్తున్నాం. రెండు చేతుల ఆకాశం మీద ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధిద్దాం. మార్గం నీవే, సత్యం జీవం నీవే, జీవించుటకు ఆధారం నీవే. మార్గం నీవే, మార్గం నీవే, సత్యం నీవే, జీవించుటకు ఆధారం నీవే. అపాయము రాకుండా కాపాడు వాడవు, నేను ఆరాధింతు. అపాయము రాకుండా కాపాడు వాడవు, నేను ఆరాధింతు. ప్రభువా నీ ప్రేమను మరువలేము, మరువలేను నీదు ప్రేమ, విడువలేనయ్యా నీ స్నేహం. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయ్యా నీ స్నేహం. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, అవునయ్యా నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నా జీవము. తోడు నీడ నీవేనయ్యా అని పాడి దేవుని ఆరాధిద్దామా. తోడు నీవే, నా నీడ నీవే, నిత్యం నా తోడు చెలిమి నీవే. తోడు నీవే, నా నీడ నీవే, నిత్యం నా తోడు. తీర్మానంతో పాడదు. బ్రతుకొంతా నీ కొరకే జీవిస్తానయ్యా, బ్రతుకంతా నీ కొరకై జీవింతును, నేను ఆరాధింతు. బ్రతుకంతా నీ కొరకు జీవిస్తానయ్యా, బ్రతుకంతా నీ కొరకై జీవింతును, నేను ఆరాధింతు. మరువలేను నీదు, అవునయ్యా విడువలేనయ్యా నీ స్నేహం. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయ్యా నీ స్నేహం. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. స్వరాలెత్తి పాడదామా ఆయన నామస్మరణ. యేసయ్యా, 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 యేసయ్యా. నా అడుగులు తప్పుడు అడుగులు ఉన్నప్పుడు ఎక్కడవ్వా, నా అడుగులు నడిచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రి. గాఢాంధకారలోయలో, గాఢాంధకారలో నే నడచిన ప్రతి వేళలో తోడున్నా నా తండ్రి.
ఘనత పేనును. పగలు ఎండ దెబ్బయైనను, రాత్రి వెనల దెబ్బయైనను, తగులకుండా కాచే నీ ప్రేమ. యేసయ్యా, 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 యేసయ్యా. ఆత్మతో సత్యముతో యేసయ్యా, 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 యేసయ్యా. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము. యేసయ్యా, అందరం కలిసి పలుకుతాము. నీవే నా ప్రాణము, నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము. तू ही मेरा जीवन, तू ही मेरा जहान. पाड़दमा तू ही मेरा जीवन, तू ही मेरा जहान, तू है सबसे जुदा यीशु. तू ही मेरा जीवन, तू ही मेरा जहान, तू है सबसे जुदा यीशु. You are my life. You are my life. You are my strength. You are my everything, Yeshua. You are my life. You are my strength. You're my everything, Yeshua. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయ్యా నీ స్నేహం. మరువలేసయ్యా నీదు ప్రేమ, విడువలేనయ్యా నీ స్నేహం. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయ్యా నీ స్నేహం. మరువలేసయ్యా, యేసయ్యా, యేసయ్యా, నీ స్నేహం. ఈ ఆరాధన దేవుని సమర్పిస్తూ వాక్యంతో దేవుడు మనతో మాట్లాడలాగున మనం అదుంటున్న సామమూర్తి గారు ప్రార్థన చేస్తుండగా అందరం ఏకీభవిద్దాం. దేవుడు నీ జీవితంలో నా జీవితంలో చేసిన మేలు ఉపకారాలను తలుచుకుంటూ రక్షణ పాత్రను చేతబూని ఆయన స్తుతించి ఆయన మహిమ పరుద్దాం. ఆత్మతో సత్యముతో రెండు చేతుల ఆకాశం బిగ్గరగా చప్పలు కొడుతూ దేవుని మహిమ పరుద్దాం. హల్లెలూయా. Hallelujah, 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 hallelujah. గొప్ప దేవుడా, గొప్ప దేవుడా, గొప్ప దేవుడా, గొప్ప దేవుడా, గొప్ప దేవుడా, పరిశుద్ధాత్మ దేవుడా, త్రియక దేవుడా, ఆది సంభూతుడా, ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, ఆలోచనకర్త, సమాధాన అధిపతి, నిత్యుడగు తండ్రి. కాలాలు మారిన, యుగాలు మారిన, తరాలు మారిన, నువ్వు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు, మారిన దేవుడు, సర్వశక్తిగల దేవుడు, సర్వాధికారము, పరిశుద్ధాత్మ దేవుడు, త్రియక దేవుడు, ఆది సంభూతుడు, ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, ఆలోచనకర్త, సమాధాన అధిపతి, నిత్యుడగు తండ్రివి నాయన. యేసు ప్రభా, మీ నామానికి లెక్కలేని స్తోత్రాలు నాయన, మీ నామానికి లెక్కలేని వందనాలు తండ్రి. మీ నామానికి మహిమ కలుగును గాక, మీ నామానికి ఘనత కలుగును గాక, మీ నామానికి ప్రభావములు కలుగును గాక. స్తోత్రాలు తండ్రి. అవునయ్యా, యేసయ్యా, నీ ప్రేమ లేకపోతే, నీ కనికరము లేకపోతే, నీ జాలి లేకపోతే
కావాలయ్యా, నీ దయము కావాలయ్యా, నీ ఆత్మ కావాలయ్యా, నీ శక్తిము కావాలయ్యా, నీ వాక్యము కావాలయ్యా. యేసయ్యా రండి నాయన, రండి నాయన, ఈ క్షణము మా మధ్యకి దిగరండి నాయన, శకున మేఘవలె మా మీదకి దిగరండి నాయన. యేసయ్యా 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 రండి నాయన, రండి నాయన, రండి నాయన, రండి యేసయ్యా. ఈ ఆత్మ వర్షం మాపై కుమ్మరించు నాయన, నీ అభిషేకముతో మమ్మల్ని తాకండి అయ్యా, నీ శక్తితో మమ్మల్ని నింపు నాయన, నీ ఆరోగ్యముతో మమ్మల్ని నింపండి అయ్యా. యేసయ్యా 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 నాయనా ఏమి ఇవ్వగలం యేసయ్యా? అయ్యా ఎందుకు లేని వారమయ్యా, మేము అయోగ్యులమయ్యా, మేము అల్పులమయ్యా, ఎందుకే కొరగాని వారమయ్యా. ఈరోజు నాయన మా బ్రతుకులో, మా జీవితంలో మరొక నెలలో ప్రవేశింపజేసి మరొక వారములో సన్నిధికి రప్పించుకొని నాయన నిన్ను స్తుతించడానికి, నీ నామాన్ని గలపరచడానికి, నీ నామాన్ని మహింపరచడానికి, నీ నామాన్ని ఆరాధించడానికి నాయన ఈరోజు మమ్ముని, మా కుటుంబాన్ని, మా సంఘాన్ని సజీవులకు నిలబెట్టిన విధానం బట్టి స్తోత్రాలు. మీ నామానికి లెక్కలేని స్తోత్రాలు తండ్రి. అయ్యా అవునయ్యా, ఏమి ఇవ్వగలం నాయన? నీ ప్రేమకై ఏమి ఇవ్వగలం? నీ జాలికై ఏమి ఇవ్వగలం? నీ దయకై ఏమి ఇవ్వగలం నాయన? అయ్యా నిన్న దినాన దేవా అవును తండ్రి, ఎందరో నాయన ఇదిగో పలాస కాశీపుకులో ఎందరో ఈ లోకానుసారంగా జీవిస్తున్నాయన, 10 మందికి పైగా నిద్రించారు నాయన. దేవా నువ్వెంత గొప్ప దేవుడు నాయన, మమ్మల్ని ఈరోజు సజీవులకులో నిలబెట్టావు తండ్రి, స్తోత్రాలు నాయన. నాయన ఏమిచ్చి రుణము తీర్చగలము నాయన? మేము సజ్జులమై ఉండగా ఇదిగో నీ పాదశుద్ధి యాగం చేయటం తప్ప, మేము సజ్జులమై ఉండగా నీ రక్షణ పాత్రకు శుద్ధి యాగం చేయటం తప్ప ఏమిచ్చి రుణము తీర్చగలము నాయన? తండ్రి దేవా ఈ ఉదయ కాలసములో నాయన ఎందరో నాయన బలహీనంగా వచ్చినాం. ఏ బలహీనతలు గుండా వెళ్తున్నారో, ఏ అనారోగ్యం గుండా వెళ్తున్నారో, ఏ అప్పుల ఊపులు గుండా వెళ్తున్నారో, ఏ రుణభారం గుండా వెళ్తున్నారో, ఏ సమస్యలు గుండా వెళ్తున్నారో, ఏ ఆర్థిక ఇబ్బందులు కూడా వెళ్తున్నారో, ఏ కష్టము కూడా వెళ్తున్నారో, ఏ వ్యాధులు కూడా వెళ్తున్నారో, ఏ బాధలు కూడా వెళ్తున్నారో నువ్వు చూస్తున్న దేవుడు తండ్రి నాయన. ఈరోజు ఎవరెవరైతే ఏ సమస్యలు బట్టి కన్నీరు కాచుతున్నారో నీ దక్కిన హస్తం వాయుపై చాపండి నాయన, చాపండి నాయన, చాపండి నాయన. ప్రతి ఒక్కరిని నీ దక్కిన హస్తముతో తాకండి నాయన, తాకండి నాయన, తాకండి నాయన. దేవా ఈరోజు నైనా నీ సన్నిధిలోంచి నైనా మేము విడుదల పొందాలి, విడుదల పొందాలి, విడుదల పొందాలి, విడుదల పొందాలి నాయన. దేవా ప్రతి అపవాద క్రియలు యేసుక్రీస్తు నామమున పేట కొట్టివేయబడును గాక, కొట్టివేయబడును గాక, కొట్టివేయబడును గాక. దేవా మమ్మల్ని కరుణించయ్యా, మమ్మల్ని కరుణించయ్యా, మమ్మల్ని కరుణించయ్యా. ఎంత కాలము నాయన ఈ సమస్యలు కూడా వెళ్తాం, ఎంత కాలము నాయన ఈ రుణభారం కూడా వెళ్తాం, ఎంత కాలము నాయన ఈ అప్పుల ఊపులు గుండా వెళ్తాం నాయన. మా సంఘాన్ని కరుణించయ్యా, మా సంఘాన్ని కరుణించయ్యా, మా కుటుంబాలు కరుణించయ్యా. దేవా మాకు గొప్ప మందిరము కావాలి నాయన, ఒక గొప్ప మందిరము కావాలి నాయన. అయ్యా మేము కొన్ని సంవత్సరాలుగా అడుగుతున్నాము తండ్రి. అయ్యా మాకు మందిరం చూపించిన ఆయన, స్థలాన్ని మాకు చూపించిన ఆయన, స్థలాన్ని మాకు చూపించిన ఆయన, మందిరం మాకు చూపించిన ఆయన. నువ్వు మందిరం మాకు ఇస్తున్నందుకే స్తోత్రాలు, మాకు స్థలం మాకు ఇచ్చినందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవునయ్యా నీ సేవకుల కుటుంబాన్ని దీవించి బలపరిచి ఆశీర్వదించు అయినా. గర్భఫలము యెహోవా ఇచ్చే బహుమానము తండ్రి నాయన. ఇదిగో వారికి 3వ సంతానము నీ దాసుడికి ఇవ్వబోతున్నానికి యేసు నామమున బట్టి దీవించబడును గాక. వాళ్ళ కుటుంబాన్ని యేసు నామమున బట్టి నూరంతలుగా దీవిస్తున్నాము నాయన. అయ్యా వాళ్ళ తరములు నిన్ను ఆరాధించే కుటుంబంగా ఉండాలి. వాళ్ళ పిల్లలు కూడా నీ నామాన్ని స్తుతించి గణపరిచి ఆరాధించే కుటుంబాలుగా ఉండాలి తండ్రి. స్తోత్రం. అవును తండ్రి నీ దావకుల కుటుంబాన్ని దీవించి బలపరిచి ఆశీర్వదించమని కూడిన ప్రతి బిడ్డని పేరుని దీవించి ఆశీర్వదించి
సంపూర్ణ సంతోషం కలిగి విడుదల పొందుకొని తిరిగి మా గృహానికి వాళ్ళ దగ్గర నీవే కృపతో సహాయం చేయమని, ఈ చిన్న ప్రార్థనకి జవాబు దేశమని మా రక్షకుడు మీ ప్రియకుమారైన నజరేయుడైన యేసు నామమున పేరట అడిగి వేడి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. సండే స్కూల్ క్రిస్మస్ ఉంటుంది, ఇప్పుడు నుండే ప్రిపేర్ అవ్వండి. యూత్ క్రిస్మస్ ఉంటుంది, చెవులు మనకు కావాలి. దేవుని స్వరం వినే చెవులు మనకు కావాలి. అటు మాట్లాడుతున్నారు. ఇంకా దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ సమయాన్ని పెద్దయ్య గారికి, జయరాజయ్య గారికి అప్పగిస్తున్నాం. చప్పట్లు కొడుతూ అయ్యగారికి ఆహ్వానం తెలియజేయకుండా కనిపెట్టి ఉందా. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. అందరి బిగ్గరగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. మరొకసారి మనవి, కింద కూర్చోగలిగిన వారు కూర్చోండి, మరి కూర్చోలేని వారికి మరి అవకాశం ఇవ్వాలని మనం చేస్తున్నాం. అందరూ సిట్ రైట్. కూర్చున్న వారు మరి లేవద్దు. గడిచిన వారమంతా కూడా మాతో ప్రయాణం చేసిన వారిలో ఒకరు నిన్నటి దినమున ఈరోజు నేను ప్రభు భోజన బలిలో పాలు పంపులు పొందవచ్చా అని అడిగారు. తప్పనిసరిగా పొందవచ్చాను. అందరి దగ్గరగా ఆమేన్ చెప్పండి. ప్రభు నామను బట్టి చేయబడిన ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు. మరి పురుషులు మందిరానికి రావాలి, చాలామంది గైర్ హాజరవుతున్నారు, అబ్సెన్స్ అవుతున్నారు, వెనుకబడుతున్నారు, దూరం అవుతున్నారు. దేనికంటే సహవాస దోషం ఒకటి, సహవాస లోపం ఒకటి. కనుక ప్రభునామాన మెన్స్ ఫెలోషిప్గా ఆన్లైన్ మరి కార్యక్రమం మంగళవారం సాయంత్రం 6:30 నుంచి 8 గంటల వరకు జరిగిస్తున్నాం. చాలామంది ఇదివరకు కంటే చాలామంది పాల్పొమ్మలు పొందుతున్నారు. మీరు తప్పనిసరిగా ఎక్కడున్నా కూడా మీరు ఆన్ చేయొచ్చు, పార్టిసిపేట్ చేయొచ్చు. ఆమేన్. ఆ వరుసలో ప్రభు మన ప్రార్థన విని మన ప్రియులు సావిత్రమ్మ గారి భర్త సత్యానందం గారిని నడిపిస్తున్నాడు. హల్లెలూయా. గతంలో కూడా మన ప్రియులు సుంకరి మోహన్ గారు వారు కూడా నడిపించబడ్డారు. ఆమె చెప్దాం. అలాగే మెన్స్ కూడా చాలామంది ఓటీ చేసుకున్న, ఏదైనా అవకాశం ఉంటే ఓటీకి వెళ్ళిపోయిన విజయరాజు గారు ఆయన కూడా మందిరానికి క్రమంగా వస్తున్నారు. మన వాహనాలకి, కారుకి కానీ వ్యాన్కి కానీ రథసారథులుగా ఉంటున్నారు. వారి కుమారుడు జగన్ కూడా అవసరమైతే వారు రోజు తాలూకా జీతాన్ని కూడా త్యాగం చేసుకుని వస్తున్నారు. గడిచిన దినాల్లో నర్సీపట్నం మరియు చాలా ప్రాంతాలు, విశాఖపట్నం మరియు విజయవాడ, హైదరాబాదు, ఇవన్నీ కూడా ప్రయాణాల్లో మేము ఉండడం జరిగింది. ప్రభు తుఫాన్లో కూడా ప్రయాణం చేయడం జరిగింది. అయితే ప్రభుత్వ ఆదేశాలు ప్రక్కన ఉన్న మరి అత్యవసర పని మీద వెళ్ళడం జరిగింది. దేవుని కాపుదల మీ అందరి ప్రార్థన ద్వారా దేవుడు మాకును అలాగే యవన సేవకులైన బెన్నీ ఇమ్మానుయేల్ గారి కుటుంబానికి దేవుడు దయచేశాడు. దానికి స్తోత్రం. వారి వివాహమైన దినమున 6 నెలలు పూర్తయింది. మరి దేవుని యొక్క నామాన్ని బట్టి వారికి ప్రేమ ప్రతిరూపంగా గర్భఫలం ఇచ్చాడు. నిన్నే టెస్ట్ చేసినప్పుడు 3 నెలలు నిండాయి, అంటే 12 నెలలు దాటి 13వ నెలలో అని, అది కూడా చెప్పకూడదు అని సీక్రెట్ ఉండాలనుకున్నాను కదా. మరి దేవుని సన్నిధిలో ఏంటంటే దేవుడు గర్భఫలం ఇచ్చాడు. ఆమె చెప్దాం. గర్భఫలము దేవుడిచ్చి బహుమానం. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రభు అద్భుతకరంగా దేవుడు ఆ గర్భఫలాన్ని స్థిరపరిచి వారు ఆశించిన బిడ్డను ప్రభు దయచేయలాగున మనం ప్రార్థనలో మీరు
మరి చేయాలని మనం చేస్తున్నాం. దానికి స్తోత్రం. అయితే సత్యానంద గారు అడిగిన ప్రశ్న, ప్రభు బలలో పాలు పంపులు పొందవచ్చా? చాలామంది మందిరానికి రావడం లేదు. కారణం ఏంటంటే నాకు చిన్న వ్యసనం ఉందండి. అయితే వ్యసనం ఉందని ఉండిపోవడం కాదు, వస్తే దేవుని వాక్యము ద్వారా మార్చబడతారు. అలాగే కొంతమంది పొగ త్రాగేవారు, కైనీ తిన్నవారు, లేకపోతే ఇంక చిన్న చిన్న అలవాట్లు ఉన్నవారు అందరూ కూడా ఏంటంటే దేవుని వాక్యం మనల్ని ఏం చేస్తుందండి? సరిచేస్తుంది. హల్లెలూయా. క్రమపరిచేది, గద్దించేది, బుద్ధి చెప్పేది, మనల్ని రూపాంతరపరిచేది, మనల్ని బ్రతికింపజేసేది. అందరూ ఒకసారి దేనికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆయన మాట అగ్ని వంటిది కాదా? బండను బద్దలు చేసే సుత్తి వంటిది కాదా? పాడిన పాట ద్వారా మార్చబడుతున్నారు చాలామంది. హల్లెలూయా. సాక్ష్యం ద్వారా మార్చబడుతున్నారు, వాక్యం ద్వారా మార్చబడుతున్నారు. హల్లెలూయా. కాబట్టి ప్రతిదీ కూడా వృధా కాదు, ప్రతిదానికి ప్రాధాన్యత ఉంది. ఆమె చెప్దాం. అందుకోసమే తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. నీవుడైనను వీటిలో తన్ను తాను పవిత్రపరచుకొని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయి ఉండును. అందరి బిగ్గరగా ఆమెను చెప్పండి. హల్లెలూయా. యజమానుడు వాడుకొనుటకు అర్హమై ఘనత నిమిత్తమైన పాత్రే ఉందుముగాక. ఆమేన్. బిగ్గరగా ఆమెను చెప్పండి. యజమానుడు ఎవరండి? ప్రభు అయిన క్రీస్తు. అర్హమైన పాత్రగా వాడుకొనడానికి, ఘనత నిమిత్తమైన పాత్రగా దేవుడు ఏర్పాటు చేయడానికి ప్రభువు మనల్ని ఇమ్మానుయేలు సంఘముగా దేవుడు మరి ప్రతిష్ఠించాడు. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రత్యేకించాడు. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అనర్హులైన అర్హులుగా దేవుడు చేశాడు. ఆమె చెప్దాం. హల్లెలూయా. అందుకోసమే ఆరాధన గీతంలో కూడా మనం పాడుతుంటాం కదా, అర్హతే లేని నాపై ప్రేమ చూపించిన ప్రేమామయ. అందరూ ఆమె చెప్దాం. కనుక ఈ సమయం ముందు దేవుని యొక్క సన్నిధిలో మరి శిలువ ధ్యానం చేసినప్పుడు పాడుతుంటాం కదా, నేను అర్హుడునా. ఆమె చెప్దాం. మనం ఎవరికి అర్హత లేదు, అర్హులం కాదు. దేవుని కృపను బట్టి మనల్ని అర్హులుగా చేశాడు. బలహీనముగా, భక్తిహీనముగా, దూరస్థలముగా ప్రభుకుంటుండగా ప్రభు తన రక్తము చేత ప్రేమపూర్వకంగా సిలువలో బలియాగం, త్యాగపూరితమైన బలియాగం ద్వారా మన అందరినీ కూడా ఏం చేశాడండి? పాపాన్ని క్షమించి అర్హులుగా చేశాడు. అందరూ దానికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కనుక ఈ సమయం ముందు దేవుని యొక్క సన్నిధిలో అర్హత లేని మనల్ని అర్హులుగా చేశాడు. అదే యజమానుడు వాడుకొందుకు అర్హమైన పాత్రగా ఆయన చేస్తున్నాడు. దానికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మరి దేవుని యొక్క సన్నిధిలో మనం చూసాం కదా, ఇంకేంటండి? ఘనత నిమిత్తమైన పాత్రగా దేవుడు మనల్ని చేయబోతున్నాడు. ఆమేన్. అందుకోసమే కొన్ని మాటలు చూస్తున్నాం. గడిచిన దినాల్లో చాలామంది యువత 3R 3 Rలు ముద్ర కాదు, ప్రభు చిత్తం మీద ఆ ముద్ర కోసం వివరణ తర్వాత. అంటే ఇంగ్లీష్లో ఆల్ఫాబెట్స్లో R 3R. అయితే ఈరోజు ప్రభు చిత్తాన్ని బట్టి త్వరగా మరి 7 R's అంటే R అనే అక్షరాల మీద మనం చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే రీమేకింగ్. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. రీమేకింగ్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనం.
ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనం. కుమ్మరి జిగటమంటితో చేయుచున్న కుండవాని చేతిలో విడిపోగా ఆ జిగటమన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేసెను. చాలండి, దానికి స్తోత్రం. ఈ చదవబడిన భాగంలో ప్రవక్త అయిన ఇర్మియా దేవుడు ఏం చెప్తున్నాడో, కుమ్మరి వాని ఇంటికి వెళ్ళండి అని పంపించినట్టుగా చూస్తున్నాం. గడిచిన దినముల్లో కూడా మన వారిలో కూడా కుమ్మరులు ఉన్నారు. కింతలి మరి అప్పారావు గారు వచ్చారు ఈరోజు. అప్పారావు గారు వచ్చారు. ఓకే, దానికి స్తోత్రం. వారింటికి వెళ్ళినప్పుడు వారి పారవేయబడిన మట్టిని బండితో తెచ్చి నీళ్ళు చల్లి తొక్కి మొత్తానికి అది ఒక్కొక్కసారి విడిపోతుంది. తనకి రావాల్సిన రూపం రాలినప్పుడు అది పడేయలేదు కానీ విసిగిపోలేదు, కానీ ఆ రూపం వచ్చినంత వరకు కూడా ఆయన చేయగలిగారు. అందరూ ఒకసారి దానికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కనుక ఈ సమయం ముందు కుమ్మరి ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. మన్ను ఎవరు అంటే మనం. ఎవరండి? మనం అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మట్టిని మనిషిగా చేసిన దేవుడు, ఆ మనిషిని మట్టిగా చేయవాడు కూడా ఆయనే. ఆయన మనం ప్రశ్నించలేం. ఆయన పరమ కుమారి, ఆయన చేతి పని, ఆయన రూపం, ఆయన ఊపిరి కలిగిన మనము జ్ఞాపకం చేసుకోవాలని విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. దానికి స్తోత్రం చెల్లిద్దాం. అంతర్యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమే ఇలాగ సెలవిచ్చాను. ఆనాటి ఇర్మియాకే కాదు, సరాసరి నీకు సూటిగా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఆత్మ సంఖ్యముతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఇశ్రాయేలు వారలారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు, సార్వత్రిక సంఘములారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. కుమ్మరి చేస్తున్న కుమ్మరి, ఈ లోక కుమ్మరి చేస్తున్నట్టుగా నేను చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగటమన్న కుమ్మరి చేతిలో ఉన్నట్లుగా ఇశ్రాయేలు వాళ్ళారా, మీరు నా చేతిలో ఉన్నారు. ఆమె చెప్దాం. హల్లెలూయా. మనం దేవుని చేతిలో ఉండాలి. దేవుని చేయి దాటిపోవద్దండి. దేవుని ప్రసన్నత దాటిపోవద్దు. దేవుని మందిరానికి దాటిపోవద్దు. మన నర్సీపట్నంలో మన రోజీ ఇక తాతగారు చనిపోయినప్పుడు మెమోరియల్లోని చెప్పింది ఏంటంటే, నేను మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టమని ప్రతిజ్ఞ చేయించాను. అందరూ దానికి స్తోత్రం తెలుద్దాం. ఆ కుటుంబంలో ఒకరు, వారి చిన్నాన్నగారి కుటుంబం, దేవుడు మన సన్నిధికి మరి గైర్హాజరు అవుతుంటారు, రెగ్యులర్గా వెళ్ళరు. ఉద్దేశించి మిగిలిన వారిని కూడా ఉద్దేశించి ప్రతిజ్ఞ చేయడం జరిగింది. అందరూ ఒకసారి దానికి స్తోత్రం చెల్లిద్దాం. గతంలో కూడా ఒకసారి నెహెమ్యా గ్రంథంలోని చివరి మాటలతో ప్రతిజ్ఞ చేసినప్పుడు వారు కూడా ఇప్పటికీ జ్ఞాపకం ఉంచుకున్నారు. అందరూ ఒకసారి దానికి స్తోత్రం చెల్లిద్దాం. ఎందుకంటే ఇక్కడ దేవుని యొక్క సన్నిధిలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమె చెప్దాం. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, దేవుని యొక్క సన్నిధిలో మనం ఏం చేయాలి? ఆయన రీమేక్. మనం ఏం చేస్తుంటాం? ఒకసారి అన్నం ఉండిపోతే ఏం చేస్తాం? తెల్లవారుసరి పులిహార చేస్తుంటాం, ఏదో మారుస్తుంటాం. రీమేడ్, అలాగే రీమేక్. ఆనాటి యోనానికి దేవుడు ఏమని చెప్పాడు? నినేవేకి వెళ్ళమంటే తన ఇష్టానుసారంగా తర్షీషు వెళ్ళాడు. వాడబద్దలు అవ్వడానికి ప్రయాణికులకి మరి వ్యాపారులకి చాలా ఇబ్బంది కలిగినట్టుగా చూస్తున్నాం. తర్వాత మళ్ళా దేవుడు దర్శించినప్పుడు మళ్ళా నినేవేకి వెళ్ళాడు. కుడి అడముల ఎరగని జనులు 120,000 మంది రక్షించబడ్డారు. అందరూ చెప్పకూడదు, దేవుని నామాన్ని కనపరిచింది. ఆనాడు యోనానికి ఏం చేశాడంటే రీమేక్ చేశాడు. అందరు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడు నిన్ను నన్ను కూడా రీమేక్ అంటే ఆయన తిరిగి ఆయనకి ఏం చేస్తాడు? మరలా తయారు చేసే దేవుడు. బిడ్డ వచ్చినప్పుడు
అదేందండి, ఆ బిడ్డ పక్కన తొలగించి ఆ రూపం వచ్చినంత వరకు మరి ఏ విధముగా ప్రయాసపడి మరి తనకిష్టమైన ప్రార్థన చేయాలనుకుంటాడు. అలాగా తనకిష్టమైనట్టుగా మనం ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. మనకిష్టం వచ్చినట్టు కాదండి, మనకిష్టం వచ్చినట్టు గతించిన కాలమే చాలు. ఆయనకి ఇష్టం వచ్చిన వారంగా ఉండడానికి ప్రభు మనల్ని ప్రేమించి ఈ సంవత్సరాంతంలో నవంబర్ నెలలో కూడా మనల్ని ప్రవేశింపజేశాడు. అందరూ ఆమెను చెప్దాం, హల్లెలూయా. కనుక ఈ సమయం ముందు ఒకసారి మనం ఆలోచన చేయాలి. నిన్ను నన్ను ఆ విధముగా తయారు చేశాడు. మంటిలో నుండి ఆయన మహిమైశ్వర్యంలోనికి ప్రభు మనల్ని నడిపించాడు. అందరిని బట్టి చప్పట్లు కొడుచు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కనుక మరలా తయారు చేయము. అందరూ ఆమె చెప్దాం, మరలా తయారు చేయము. అందరూ కూడా నన్ను, అందరు చెప్పండి అమ్మా, పర్లేదు, నన్ను మరలా తయారు చేయము. ఆమె చెప్దాం. ఇంతవరకు మనకి ఇష్టం వచ్చినట్టుగా ఉన్నామేమో, తనకి ఇష్టం వచ్చినట్టుగా ఆయన చేయబోతున్నాడు. రెండవదిగా చూస్తే రికవర్ అంటే చాలాసార్లు రోగులను దర్శిస్తుంటాం. వాళ్ళకి ఏం చెప్తామండి? స్పీడీ రికవరీ. మీరండి త్వరగా రికవరీ అవ్వాలి, బాగుపడాలని మనం కోరుతున్నాం. అందరూ ఆమె చెప్దాం. మరి గతంలో కూడా మన సంఘంలో చాలామంది ఆకస్మికంగా నెహెమియా గారి కుమారుడు జాన్ పక్షంగా, అలాగే కమలా స్వరూప్ గారి పక్షంగా, గీతా గారు, ఇంకా నరసింహ గారికి తల్లి గారు రుక్మిణి గారు, మరి చాలామంది అనారోగ్యంతో మరి మరణాపాయంలో నుంచి ఉన్న పరిస్థితులు బట్టి దర్శించిన మనం ఏం కోరుతున్నాం? వారు బాగా కోరుతున్నాం. అందరూ దేనికి స్తోత్రం చెల్లిద్దాం. త్వరగా కోరుతున్నాం. యెషయా గ్రంథము 38వ అధ్యాయం 21వ వచనంలో చూస్తే అక్కడ ప్రవక్త అయిన యెషయా ద్వారా ఒక రాజుగారు, ఆయన ఎవరండి? హిజ్కియా రాజు. 38వ అధ్యాయం 21వ వచనం. మరియు యెషయా అంజూరపు పండ్ల ముద్ద తీసుకొని ఆ పుండుకు కట్టవలెను, అప్పుడు అతడు బాగుపడనని చెప్పెను. చాలండి. దానికి ముందు 38వ అధ్యాయం 1 నుంచి చదువుదామండి. 1 నుంచి. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా, ఆ దినముల్లో ఈ దినముల్లో కూడా మరణకరమైన రోగము కలుగగా, అది క్రానిక్ అయిపోతుంది. క్యాన్సర్ అని నిర్ధారణ చేయబడక ముందే మరణకరమైన రోగం అంటే ఏంటిది? ఇప్పుడు అనుకుంటున్నట్టుగా క్యాన్సర్, అది క్రానిక్ అయిపోయిందండి. ఇప్పుడు మరి ఇంకేమి చేయలేం. అలాగే ఆయనకి మరణకరమైన ఆ కాలంలో చదవండి, మరణకరమైన రోగము కలుగగా, మరణకరమైన రోగము ఎవరికి కలిగిందండి? రాజుగారికి కలిగింది. ఆ రాజు ఎవరు? హిజ్కియా. దావీదు తర్వాత మరి ఇంకా చాలామంది రాజులు ఉన్నప్పటికి కూడా తర్వాత హిజ్కియా మరి అంత పేరు కలిగిన వ్యక్తి. అయితే 29 సంవత్సరాలు ఏలాడు. ఆయనకి ఏమో రోగం వచ్చిందండి? మరణకరమైన రోగం. ప్రవక్తయు ఆమోజు కుమారుడునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమగుచున్నావు, నువ్వు మరణం అవుతున్నావు, బ్రతుకవు, నీ చాప్టర్ క్లోజ్ అయిపోతుంది, నువ్వు బ్రతకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని, నీవు నీ ఇల్లు చక్కబెట్టుకో యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా సెలవిచ్చిన. అప్పుడు వెంటనే ఆయన దానికి ఆయన ఏం చేయలేదండి? కోపగించుకోలేదు. అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, తన ముఖము గోడ వైపు త్రిప్పుకొని ఇలాగ ప్రార్థన చేశాను. ఆకస్మిక అనారోగ్యానికి గురవుతున్న వాళ్ళారా, మీరు చేయవలసిన పని అన్నాడు హిజ్కియా యొక్క ప్రార్థన. పురుషులారా, కోపం మానండి, సంశయం వీడండి, ప్రార్థన చేయవారితో కూడా చేతులెత్తండి. చేతులెత్తడం వల్ల జయము, చేతులు దించబడినప్పుడు అపజయము. ఆ చేతులను ఆదుకున్న మోషేకి అహరోను హూరుల వల్లే సహకారులుగా ఉండాలి. అందరూ దేనికి స్తోత్రం చెల్లిద్దాం. చదవండి అక్కడ. అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని, అతడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని యెహోవా ఒక రకంగా ఏం చేసిండే? సిగ్గుపడ్డాడు. యెహోవా
యథార్థ హృదయుడనై నేను యథార్థ హృదయుడనగా సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటును, సత్యముతో నీ సన్నిధిని ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతును, నీ దృష్టికి అనుకూలంగా నేను ఎట్లు జరిగించుతునో, కృపతో జ్ఞాపకము చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు జ్ఞాపకము చేసుకుని కన్నీళ్లు విడిచాను. యెహోవాను ప్రార్థించాను. యెహోవాను ప్రార్థన ఏంటంటే పురుషులు కన్నీరు విడిచడం తక్కువ, కానీ ఇక్కడ పురుషులు కన్నీరు విడిచాడు. చాలామంది ఏడ్చిన మగవాడు నమ్మకూడదంట. అది ఏడ్చిన ఆడవాళ్ళు నమ్మొచ్చా? చాలామంది ఇంకో దారిని ఏడ్చిన వాడిదే వ్యవసాయం అంట, ఏడ్చిన వాడిదే వ్యవసాయం అంట. అయితే మగవారు కూడా ఏం చేశారండి, హిజ్కియా ఆయన ఏం చేశాడు, కన్నీళ్లు విడిచి యెహోవాకు ప్రార్థన చేశాను. అప్పుడు వెంటనే ఏ ప్రవక్త ద్వారా దేవుడు పంపించాడు కబురు, ఆ ప్రవక్త ద్వారా మళ్ళా యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగ ప్రత్యక్షమైంది. నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి నువ్వు వెళ్ళి హిజ్కియా దగ్గరికి వెళ్ళి అతనితో ఇట్లను నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని, నువ్వు కన్నీరు విడిచి చూచింది అందరి బిగ్గరగా ఆమె చెప్పండి. సహోదరుడా సహోదరి, నీ కన్నీరు ఆయన చూచాడండి. అది నువ్వు కన్నీరు కార్చావా? ఆరాధనలో కన్నీరు కార్చారు, చూసారు మీరు? చాలామంది కన్నీరు కార్చారు. మనకి చాలినంత కెమెరాస్ లేవు, కానీ ఆరాధనలోని భంగిమలు మేము చూస్తే చాలామంది ప్రభు మన మధ్య ఉన్నాడు, మన ఆరాధన అందుకోబోతున్నాడు. ఆరాధన చాలామంది ఏం చేస్తారంటే మనకి దేవుని నామాన్ని గణపరుస్తున్నారు. అందరూ దానికి స్తోత్రం చెల్లిద్దాం. కన్నీళ్ళు విడిచి చూచుతని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ను నీకు ఇచ్చేదను. 15 సంవత్సరాలు. అందరూ చప్పట్లు కొడతారు అనుకున్నాను. ఒక్క నిమిషం కూడా నీకు టైం లేదు. వెంటనే ఇప్పుడు ఇమ్మీడియట్గా వైజాగ్ వెళ్ళిపోయి అడ్మిట్ అవ్వండి. మీకు బైపాస్ అని ఎవరు రామలక్ష్మి గారి యొక్క పెద్ద తమ్ముడి గారికి చెప్పారు. అయితే ప్రభువు నామాన్ని బట్టి ఆయనకి దేవుడు ఆయుష్ను అనుగ్రహించిన గాక. ఆయన పేరు రామారావు గారు. వ్యక్తిగత ప్రార్థనలో, కుటుంబ ప్రార్థనలో, సంఘ ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకుని అందరూ దానికి స్తోత్రం చెల్లిద్దాం. ఆనాడు హిజ్కియాకి ఆయుష్ని ఇచ్చిన దేవుడు మనకి ఆయుష్ని ఇచ్చిన గాక, స్వస్థత ఇచ్చిన గాక. హల్లెలూయా. రికవర్. ఫస్ట్ వన్ రీమేక్, రెండవది రికవర్, బాగుపడుట. దానికి స్తోత్రం చెల్లిద్దాం. దానికి ప్రియమైన దేవునికి బిడ్డలు. మూడవదిగా చూస్తే రిఫైన్, REFINE, రిఫైన్డ్ ఆయిల్ ఉంటామంటే అదేంటి మామూలు ఆయిల్ కంటే దాన్ని ఏం చేస్తారు, ప్యూరిఫై చేస్తారు. దానికి స్తోత్రం తెలియదు, అది రిఫైన్డ్ ఆయిల్ అంటారు. అయితే రిఫైన్ అనేది అంటే పుట్టమ వేసి శుద్ధి చేయటం. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే దేవుని వాక్యంలో ఉంది. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. మలాకి గ్రంథం వెండిని శోధించి నిర్మలము చేయవాడినట్లు, వెండిని శోధించి నిర్మలము చేయనట్లు కూర్చుని ఉండును. లేవీలు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యము చేయనట్లు వెండి బంగారములను నిర్మలము చేయ రీతిన ఆయన వారిని నిర్మలం చేయును. నిర్మలుగా చేయను. ఆమె చెప్తాం. దానికి సరైన వివరణ నిర్మల గారు ఇచ్చారు. వారి పేరు కూడా నిర్మల గారు కదా, నిర్మలము. దానికి స్తోత్రం. వెండి సత్తు వెండ, నిజమైన వెండ అని చూడాలి. ఒకసారి నాకు ఒకటి దొరికింది రోడ్డు మీద. అది వెంటనే కొన్ని కంసరాడు దగ్గరికి వెళ్తే నా ఎదురుగా అగ్గిలే వేసాడు. ఇదేంటి నన్ను అగ్గిలే వేసాడు. అప్పుడు చూసి, పాస్టర్ గారు ఇది వెండి కాదు సత్తు అని. వెండి ఏదో బంగారం ఏదో తెలియపరచబడాలంటే అగ్నిలో వేయాలి, పుట్టమ వేయబడాలి. అగ్ని పరీక్షిస్తుంది. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. గత దినాల్లో 1980 నుంచి కొన్ని సంవత్సరాల్లో కూడా మరి వెండిని నేను, కంసాలు నీవు
అనే పాట పాడారు గ్లోరీ కుమార్ గారు. కాబట్టి వెండి ఎవరు అండి? వెండి వెండి కంసాలు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. మన శుద్ధమైన వెండి కావాలంటే అగ్ని పరీక్ష వంటి పరీక్షలు మనకు కావాలి. ఆమెను చెప్దాం హల్లెలూయా. గనుక వెండిని నేను, కంసాలి నీవు, కరిగించిమయ్యా నాలో మస్టును తీయ. ఆమెను చెప్దాం హల్లెలూయా. మస్టు తీయబడాలి. ఆమెను చెప్దాం. మస్టుతో ఉన్నది ప్యూరిఫైర్ ఆఫ్ గోల్డ్, మరి సిల్వర్ కాదు, వెండి బంగారం కాదు. పుట్టమ వేయబడాలి. దేనికి స్తోత్రం తెలుద్దాం. జకర్యా గ్రంథం 13వ అధ్యాయం 9వ వచనం, యోబు గ్రంథం 13వ అధ్యాయం 10వ వచనం. త్వరగా మీరు ఎంత స్పీడ్గా చదువుతారా? యోబు గ్రంథము 13వ అధ్యాయం 10వ వచనం. 3వ భాగమును నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధపరిచినట్లు శుద్ధపరుతును. చూసారా? శుద్ధపరిచినట్లు శుద్ధపరుతును. బంగారమును శోధించినట్లు వారిని బంగారము శోధించును. వెండిని శోధించినట్టుగా మనల్ని ఆయన శోధించు దేవుడు. బంగారము శాతానికి అనుమతి ఇవ్వచ్చు, ఆయన జల్లుల్లో జల్లించడానికి అనుమతి ఇవ్వచ్చు అన్నాడు యోబులాగా. కాబట్టి శుద్ధమైన సువర్ణం ఏదో, శుద్ధమైన వెండి ఏదో అగ్ని పరీక్ష వల్ల మనకి తెలుస్తుంటుంది. అందుకోసమే యోబు అంటాడు, నేను శోధించబడిన తర్వాత మీదట సువర్ణము వలె మారదను. సువర్ణము వలె మారదును. అందరూ ఆమె చెప్పాలి హల్లెలూయా. శోధన మంచిదా కాదా? పరీక్ష మంచిదా కాదా? పరీక్ష లేకుండా పాస్ అయిపోవడం మంచిదా? జగన్ గారి యొక్క పాలనలోని కరోనాలోని పరీక్ష లేకుండా పాస్ అయిపోయారు. అయితే ఆ టైంకి అలాగా చేశారు. పరీక్ష అన్నది అవసరం, శోధన అన్నది అవసరం. నశించిపోవు సువర్ణం అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. కాబట్టి మనకేమో కలుగుతుంది శోధన తర్వాత? మెప్పు, ఘనత, మహిమ. అందరు చప్పలు కూడా దేవుని నామని కనపరిచింది. సరాసరి ఎవరి ద్వారా? దేవుని ద్వారే. అందరూ ఒకసారి దేనికి స్తోత్రం చెల్లిద్దాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫస్ట్ వన్ రీమేక్, సెకండ్ వన్ రికవర్, థర్డ్ వన్ రిఫైన్, 4వది చూస్తే రీజనరేట్. హల్లెలూయా. అంటే తిరిగి జన్మింపజేయట. ఆమెను చెప్దాం. ఎక్కువగా బ్రదర్ అనిల్ కుమార్ గారు ఎక్కువ చెప్తే బోర్న్ అగైన్ అంటారు. ఎక్కువగా వాడుతుంటారు ఆయన మాట. సందేశాలు వినారా? బోర్న్ అగైన్, మీరు తిరిగి జన్మించావా? మళ్ళీ తిరిగి జన్మించడం ఎలాగండి అంటాడు ఎవరు? నికోదేము. మనం అందరం కూడా తిరిగి జన్మించాలి. ఆమెను చెప్దాం హల్లెలూయా. రీజనరేట్. చాలాసార్లు ఏటీఎం పోతే ఇంకొక ఏటీఎం మనకి అడిగినప్పుడు ఇచ్చినప్పుడు ఏం చేయాలి? అది మళ్ళా రీజనరేట్ చేసుకోవాలి. అందరూ ఒకసారి దేనికి స్తోత్రం చెల్లిద్దాం. తీతు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. తీతు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. త్వరగా. మరియు నీతిని అనుసరించి చేసిన మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా మూలంగా కాక తన కనికరము చెప్పున పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట. అది ఏ స్నానం? బాప్తిస్మము ద్వారా. అందరు చప్పలు కూడా దేవుని నామం కనపరచండి. చాలా మంది బాప్తిస్మం పొందడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? చేతులు ఎత్తండి. అయ్యా మేము బాప్తిస్మం పొందడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పిన వారు ఆయా సమయాన్ని మిమ్మల్ని దర్శిస్తున్నప్పుడు చెప్పారు. కనుక వారికి బాప్తిస్వాన్ని కూడా ఇప్పుడు తిరిగి జన్మింపజేయట. దానికి పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా రక్షణకి మెట్టేటంటే మారు మనస్సు, విశ్వాసము, బాప్తిస్వం, పరిశుద్ధాత్మ ద్వారా అక్కడ ఏంటి కలుగుతుందట? నూతన స్వభావము నూతన స్వభావం. అందరూ రక్షించను. మన స్వభావము నూతనం పరచబడాలి. ఆనాడు యాకోబు ఇశ్రాయేలుగా మారాడు. అందరు దానికి స్తోత్రం చెల్లిద్దాం. తొడగూడు వసిలిన తర్వాత
ఆమె చెప్దాం. చాలాసార్లు ప్రేమిన దేవునికి బిడ్డలారా తిరిగి జన్మింపజేయుట. ఇంకా కొరింథీ రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17లో చూస్తే క్రీస్తు యేసునందున్న వారు, చదవండి ఒకసారి. అది కాదు, అది రోమాపత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. ఇది 2 కొరింథీ 5వ అధ్యాయం 17వ వచనం. మమ్మను మేమేమి ఎదుట మనము క్రీస్తునందు ఉన్న ఎడల మన నూతన సృష్టి, నూతన సృష్టి, పాతవి గతించెను, పాతవి గతించెను, ఇదిగో కొత్తవాయెను. ఇదిగో సమస్తము కొత్తవాయెను. చప్పటి కొడాలి. పాతవి గతించెను, సమస్తము కొత్తవాయెను. క్రీస్తు యేసునందున్న వారు ఏంటంటే నూతన సృష్టి. అందరూ ఆమె చెప్దాం. న్యూ క్రియేషన్, రీజనరేట్. ఎపిఎస్సి పత్రిక 4వ అధ్యాయం 24లో చూస్తే ఆయన పునర్జన్మ సంబంధము స్నానము ద్వారా మనం ఏం చేస్తామండి, నూతన స్వభావం వస్తుందండి. నూతన సృష్టిగా యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకున్న ఇక్కడ ఒక స్వభావం ఉంది, నవీన స్వభావం. అందరూ ఆమె చెప్పండి. నవీన స్వభావం, పాత స్వభావం కాదు. ఆనాడు అగస్టీను యవనస్తుడు వేశ్యలతో తిరిగి వ్యభిచారానికి లోబడినప్పుడు తన యొక్క తల్లి ప్రార్థించిన ప్రార్థన దేవుడు ఆలకించాడు. తన తల్లి చనిపోయింది కానీ ప్రార్థన చనిపోలేదు. చప్పటి కొట్టి దేవుడు నామాన్ని కనపరిచింది. హల్లెలూయా. తర్వాత ఆయన మార్చబడ్డాడు. మార్చబడిన తర్వాత ఒకసారి ఎప్పటిలాగా వెళ్తున్నప్పుడు గర్ల్ ఫ్రెండ్స్ ఏంటంటారు, హే అగస్టిన్, హే అగస్టిన్ అని పిలుస్తారు కదా. పిలిచినప్పుడు ఆ అగస్టిన్ చనిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ఏంటంటే క్రీస్తునందు మనం ఏం చేయాలి, శరీరమందు చనిపోయిన వారుగా ఆత్మయందు జీవించేవారుగా ఉండాలి. నవీన స్వభావం ధరించుకోవాలి. గొంగలి పురుగు ఎక్కడేసేవారంటే వేసిన దగ్గర ఉన్నట్టుంది. అయితే ఒకానొక దినమున సీతాకోక చిలుకగా మార్చబడుతుంది. అలాగే మనం కూడా ఒక సీతాకోక చిలుకలాగా ఉండాలి. అందరూ చప్పటి కూడా దేవుని నామాన్ని కనపరచండి. ఎక్కడ వేసిన గొంగలు అక్కడ ఉండకూడదు. సంవత్సరాలు గతించిపోయి నెలలు గతించిపోతున్నాయి. 11 నెలలకు వచ్చాం. ఒకసారి ఆలోచన చేయాలి. నెక్స్ట్ రీమేక్, రికవర్, రిఫైన్, రీజనరేట్, తర్వాత రిస్టోర్. పాడైనది మళ్ళా పునఃస్థితిలోనికి రావాలి. అందరూ ఆమె చెప్దాం. అందుకే 51వ కీర్తన 12వ వచనం, 51వ కీర్తన 12వ వచనం. త్వరగా నేను సమయానికి ముగిస్తాను. మీరు ఎవరు కూడా నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము. ఇది ఎవరు ప్రార్థన చేస్తున్నాడు? దావీదు. దావీదు ఆయన రాజై యుద్ధానికి వెళ్ళవలసిన వాడు, యుద్ధ సమాచారం తెలుసుకోవలసిన వాడు. నిద్రపోయి నిద్ర లేచి మిద్దెక్కి చూడరాని దృశ్యం చూసి వ్యభిచారం చేసి నరహత్య చేసి చివరికి ఎవరు చూడలేదనుకున్నాడు. అయితే సమూయేలు ద్వారా, ప్రవక్త ద్వారా దేవుడు గద్దించాడు. ఆ మనుష్యుడు నీవే. అందరి దగ్గరగా ఆమె చెప్పండి, ఆ మనుష్యుడు నేనే అని పశ్చాత్తాపం. ఆ సమూయేలు ప్రవక్త ద్వారా దేవుడు చెప్పినప్పుడు వెంటనే ఆయన ఏం చేయడండి, ఆదాములాగా అవ్వమ్మ పెట్టలేదు, అవ్వేమో సర్పం మీద పెట్టలేదు, తన తాను ఏం చేశాడండి, ఒప్పుకున్నాడు. ఆమెను చెప్దాం. నీ రక్షణందు నాకు మరలా పుట్టించుము. ఆమెను చెప్దాం. చాలామంది ముందు ఉన్న ఆనందం ఇప్పుడు ఉందా? ఒకసారి ఆలోచన చేయాలి. నీ రక్షణందు నాకు మరలా పుట్టించుము. సమ్మతి గల మనస్సు కలుగు చేసి సమ్మతి గల మనస్సు కలుగు చేసి నన్ను దృఢపరచుము. నన్ను దృఢపరచు. ఇర్మియా గ్రంథం 30 అధ్యాయం 17 వచనం. ఇర్మియా గ్రంథము 30 అధ్యాయం 17 వచనం.
పాడైన దాన్ని పునఃస్థితికి వారు ఎవరనూ లక్ష్య పెట్టని ఆ. సియోనియు వెలివేయబడినదియు నీకు పేరు పెట్టుచున్నారు. సియోన్ అంటే సంఘానికి సాదృశ్యం. సియోను వెలివేయబడింది. చదవాలి. అయితే నేను నీకు ఆరోగ్యము కలుగు చేసేదను, నీ గాయములను మాన్పేదను. ఇదే యెహోవా వాక్కు. నీ గాయాన్ని నేను కడుతున్నాను. అందరూ ఆమేన్ చెప్దాం. పాడైన దాన్ని బాగు చేస్తాను. ఆమేన్ చెప్దాం. నీ గాయాన్ని మానుపుతాను. గాయము చేయవాడు, గాయము కట్టివాడు ఆయన చేతిలే, ఆయన గాయములే నిన్ను స్వస్థపరచును. ఆమేన్ చెప్దాం. నీ గాయాన్ని నేను కడతాను, నేను మాన్పేదను. ఆమేన్ చెప్దాం. కనుక ప్రియమైన దేవునికి బిడ్డలారా, అంటే తిరిగి మరలా కడతాడు. నీకు ఆరోగ్యం కలుగజేస్తాను అంటే మరలా యెరూషలేమును మరలా నేను కడతాను. ఆమేన్ చెప్దాం. చాలామంది యెరూషలేము పటాన్ని పట్టుకొని ఇంట్లో పెట్టుకుంటే మంచిదే. యెరూషలేము కొరకు ప్రార్థన చేయమని దేవుని వాక్యం సెలవిస్తుంది. యెరూషలేము యాత్రకి వెళ్ళండి అనేది మరి కానుక కూడా మీలో ఇచ్చిన వారు ఉన్నారు. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. ఆమేన్ చెప్దాం. యెరూషలేము మీరు వెళ్ళండి. దేవుని యొక్క సన్నిధిలో మనం ఆలోచన చేయాలి. అయితే యెరూషలేము వెళ్ళడం కంటే ఆమేన్ చెప్దాం. ఇప్పుడు యెరూషలేము మనం చూసినట్టుగా మన స్వాధీనం లేదు. ఎవరి స్వాధీనంలో ఉందండి? ముస్లిం స్వాధీనంలో ఉంది. మరలా అది కట్టబడును గాక. ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. కాబట్టి చెరలో నుండి మిమ్మల్ని రప్పిస్తాను. ఆమేన్ చెప్దాం. ఎటువంటి చెర అయినా అవ్వచ్చు. నేటి దినాల్లో చాలామంది చెరలో వేయబడుతున్నారు. దేవుని యొక్క సేవకులు, వాళ్ళకి బెయిల్ లేదు, వారికి జైలే శరణ్యంలాగా అయిపోయింది. దేవుడు అద్భుతకరంగా చెరలో నుండి విడుదల కలిగి చేస్తాడు, గాయాలను మాన్పిస్తాడు, యెరూషలేమును మరలా కడతాడు. అందరూ దేనికి స్తోత్రం చెల్లిద్దాం. అలాగే ఇందాక సామూర్తి గారు కూడా చేసిన ప్రార్థనలో స్థలం ఇచ్చామని అన్నారు. ఎక్కడ ఇచ్చారు ఆయనకు ఒకరికే తెలుసా, మాకు తెలియదు అనుకుంటున్నాం. మీరు అర్థమైందండి. మన విశ్వాసం, మనం అడిగినది ఏంటంటే పొంది ఉన్నామని నమ్మండి. మీరు అడిగినది పొంది ఉన్నామని నమ్మండి. ఆమేన్. అలాగే దేవుడు మన కొరకు కూడా స్థలాన్ని సిద్ధపరుస్తున్నాడు. విశ్వాసంతో పలకండి. హల్లెలూయా. ఆయన మందిరాన్ని కట్టించేవాడు, ఆయన ఇశ్రాయేలుని పోగు చేయవాడు. ఆమేన్ చెప్దాం. యెరూషలేమును కట్టివాడు, ఆయన సంఘాన్ని కట్టివాడు. కట్టివాడు అంటే దేంతోనే, ఇటుకలతో కాదండి. ఆయన మన జీవితాలను కట్టివాడు. అందరూ ఆమేన్ చెప్దాం. అందుకోసం రిస్టోర్, ఆయన కుటుంబాలను కట్టాలి. ఆమేన్ చెప్దాం. దేవుని వాక్యం చేత కట్టబడాలి. 6 రెన్యూ. నేను మాట చెప్పి ముగిస్తా, అయిపోయింది. 103వ కీర్తన 5వ వచనం మనకు తెలుసు కదా. కంటతా తీకండి చదువుతారా? 103వ కీర్తన 5వ వచనం. దావీదు దేవుడు చేసిన ఉపకారముల్లో జ్ఞాపకం చేసుకుంటూ 5వ వచనం 103వ కీర్తన. పక్షిరాజు యవ్వనం వల్ల మీ యవ్వనము కొత్తగుచున్నట్లు మేలుతో నీ హృదయము తృప్తిపరుస్తున్నాడు. నెక్స్ట్ 6 ఏంటండి? రెన్యూ, కొత్తదిగా చేయుట. రెన్యువల్ చేయబడాలి. ఆమేన్ చెప్దాం. పక్షిరాజు యవ్వనం వల్ల నీ యవ్వనం కొత్తగుచున్నట్లు మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరుస్తుంది. బైబిల్ చెప్తే యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలం పొందుదురు. పక్షిరాజు వలె రెక్కల చాలు పైకెగురుదురు, సమస్యల లెక్క నడిచిపోదురు, అలయేక పరిగెత్తుదురు. అందరు చెప్పడం దేవుని నామాన్ని కనపరుస్తుంది. కనుక ఆయన కొత్తదిగా చేయవాడండి. ఆమెను చెప్దామండి. మీరందరూ 60లో 20 అవుదురుగాక. ఆమెను చెప్దాం. ఎస్ఏ 60-20 ఉంది తెలుసా మీకు? చదవండి ఒకసారి. ఎస్ఏ 60-20. నేనేదో చెప్తున్నా, ఏదో నవ్వించిన చెప్తున్నా అనుకోవద్దు మీరు. ఎస్ఏ గ్రంథం దేవుని వాక్యం చెప్తున్నా. ఎస్ఏ గ్రంథం 60వ అధ్యాయం 20వ వచనం. సియోనునంతకును యాకోబులు
60 అధ్యాయం 20 నీ వచనం. సూర్యుడికి అస్తమింపడు, నీ సూర్యుడు నీ అస్తమింపడు, చంద్రుడు క్షీణింపడు, నీ చంద్రుడు క్షీణించడు. యెహోవా నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, ఆమేన్. నీ దుఃఖ దినములు సమాప్తములగును. అందరి దగ్గర ఆమని చెప్పండి. నీ దుఃఖ దినములు సమాప్తమగును, నీ అంగళార్పణ నాట్యముగా చేయను, నీ గోనె పట్టు విడిపింపజేసి సంతోష వస్త్రాన్ని ధరింపచేయను. నీ సూర్యుడు అస్తమింపడు, నీ చంద్రుడు ఈ క్షీణింపడు, సూర్యుడు అయితే అస్తమిస్తాడు. కానీ నీ సూర్యుడు, నీతి సూర్యుడు అస్తమింపడు. ఆయన రెక్కలు నీకు ఆరోగ్యం కలుగు చేస్తాయి. ఆమె చెప్పండి. నీ చంద్రుడు క్షీణింపడు, క్షీణించడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండెను. అమ్మ చిన్నప్పుడు మన పట్టుకొని పిల్లల్ని పట్టుకొని చందమామ సనం అయిపోయింది ఎట్రా అని అంటే సనం అయిపోయిందని నోరు చాపితే దాంట్లో పెట్టేవారు. మా అమ్మ అనేది మా సలోమికి, సలోమి చందమామ సనం అయిపోయిందంట అన్నప్పుడు భోజనం చందమామ బైబిల్లో ఈ చందమామ క్షీణించిపోతుంది, ఈ చంద్రుడు రక్తవర్ణం అయిపోతున్నాడు, సూర్యుడు నలిపోయిపోతున్నాడు. ఇవన్నీ కూడా సైంటిఫిక్గా రుజువు అవుతున్నాయి. అయితే ఆయన పున్నమి చంద్రుడు, దేనికి స్తోత్రం తెలియదు. హల్లెలూయా. నీ చంద్రుడు క్షీణింపుడు, అందరూ ఆమెను చెప్తాం. నీ సూర్యుడు అస్తమింపుడు, పక్షిరాజు యవ్వనం వల్ల నీ యవ్వనము కొద్దగుచున్నట్లుగా మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరుచున్నాడు. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఒకసారి రెసిడెన్స్ స్కూల్లో టీచర్ గారు మేము ఉంటున్న చర్చిలో దారికి వెళ్తూ వస్తున్నప్పుడు ఆమె వచ్చి, ఆమె ప్రభు మీద నమ్మకం ఉన్న కారణం బట్టి బైబిల్ ఇచ్చాం, బైబిల్ చదువుతున్నది. నేను ప్రార్థన అలాగే నేర్చుకోవాలంటే ఎక్కువ కీర్తన గ్రంథం చదవమన్నా కీర్తన చదివితే ఆవిడ 103వ కీర్తన చదివింది. 5వ వచనం అర్థం ఉండదు ఆవిడకి. 5వ వచనం నీ యవ్వనం కొద్దగుచున్నాడు, మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరుస్తున్నాడు. అదంటే పక్షిరాజు యవ్వనం అంటే ఏంటంటే భాష గారు అంది. అప్పుడు ఆమె అవనస్తులలో నేను అవనస్తున్నా. అయితే వారికి అర్థం ఏం చెప్పారంటే దేవుడి యొక్క మిస్అండర్స్టాండింగ్ చేసుకోకూడదు. దేవుడి కార్యాలకి అస్తమయం ఉండదండి. అందరూ దేనికి స్తోత్రం చెల్లిద్దాం. దేవుడు యేసుక్రీస్తు నిన్న ఒకే రీతిగా ఉన్నాడు, ఈరోజు ఒకే రీతిగా ఉన్నాడు, రేపు కూడా ఒకే రీతిగా ఉంటాడు. ఆయన కార్యాలకి అంతము లేదు. దేవుడు అంటే పక్షిరాజు యవ్వనం వల్ల దేవుడు దినదినము కూడా కొత్తదనాన్ని కలుగజేస్తాడు అన్నప్పుడు దేవుడు దర్శించాడు, ఆమె రక్షించబడ్డాడు. ఇప్పుడు దేవుడిని విశాఖ జిల్లాలో చక్కని పరిచర్య చేస్తున్నారు. అందరూ చెప్పడం కూడా దేవుడు ఆమె కనపడుతుంది. ఆమె బ్రాహ్మణ్, ఆమె పేరు రమా టీచర్ గారు. కనుక దేవుని యొక్క నామాన్ని బట్టి దేవుని సన్నిధిలో ఏం చేయాలి చాలామందికి తెలియదు, చదివినప్పుడు అర్థం చేసుకున్నారు, మిస్అండర్స్టాండింగ్ చేసుకోవచ్చు. కాబట్టి బైబిల్ స్టడీస్కి మీరు రండి. దేనికి స్తోత్రం తెలుద్దాం. బైబిల్ని క్రమంగా చదవండి. దేవుడి మీతో న్యాయాధిపతి గ్రంథం 16వ అధ్యాయం 28వ వచనంలో చూస్తే ఆయన రెన్యూ అంటే ఏంటంటే ఆనాటి న్యాయాధిపతిలో ఒక న్యాయాధిపతి ఎవరైనా సంస్థను ఆయన బలం మనకు తెలుసు కదా. మీకు ఇవన్నీ తీసి చెప్పేస్తున్నాను నేను, అర్థమైందండి. సింహాన్ని ఎలుగుబంటిని కూడా దేవుడు ఆత్మబలం చేత చీల్చేశాడు. గాడిద దవడ ఎముకతోనే చాలామందిని సంహరించిన వ్యక్తి. చివరికి అర్థమైందండి, ఫిలిస్తీన్ల సర్దారులు 7 నిరవంజన శుభలను ఆమె వద్దకు తీసుకొని రాగా ఆమె వాటితో అతన్ని బంధించి దెలీలా యొక్క ద్వారా మరి ఆయన లోనై ఫిలిస్తీన్కి బందీ అయిపోయాడు. పుట్టుకతోనే నాజీరు చేయబడ్డాను, నా తల వెంట్రుకల్లోనే బలం ఉంది అని చెప్పినప్పుడు కళ్ళు తీశారు. ఏం చేశారండి? బుర్ర కొరిగించారు, అయితే బంధించారు, ఇంకేంటి చంపేయాలనేసి. అటువంటి పరిస్థితుల్లోని ప్రార్థన చేసిన ప్రార్థన 16:28 న్యాయాధిపతి గ్రంథం 16వ అధ్యాయం 28వ వచనం. అప్పుడు సంసోను యెహోవా నా ప్రభువా, అందరూ చేయబగ్గతి బిగ్గరగా దేనికి స్తోత్రం చెల్లిద్దాం. చాలాసార్లు మనం కూడా సాతానుకి బందీగా ఉండవచ్చు, సాతాను శోధనకి లోనవ్వచ్చు, గురవ్వచ్చు.
పట్టబడవచ్చు, పుట్టుకతోనే ప్రతిష్ఠించబడిన నాజీరుగా చేయబడిన వ్యక్తిత్వాన్ని కోల్పోవచ్చు. అయితే ఆయన తిరిగి ఏం చేసాడని ప్రార్థన చదవండి. యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచు. ఒక్క మారే ఈసారే నా శత్రువులను ఫిలిష్తీయులను సంహరించడానికి కృపనిమ్మని ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన మొరను ఆలకించాడు. ఆ దేవతాలయంకి అర్థమైందండి, ఆధారముగా ఉన్న మధ్య స్తంభములలో స్తంభాలను ఏం చేశాడు? ఒకదా దేవుడిచ్చిన ఆత్మబలము చేత ఎడమ చేత్తున ఒకటి, కుడి చేత్తున ఒకటి పెట్టి ఆయన నేను ఫిలిష్తీయులను చనిపోదుము గాక ఫిలిష్తీయులు చనిపోతూ ఉన్నప్పుడు బలముతో ఫిలిష్తీయులు చనిపోయారు. ఆయన కూడా సర్దారుల మీదను దానిలో నన్ను జనులందరి మీదను పడెను. మరణ కాలమున అతడు చంపిన వారి శవము లెక్క జీవిత కాలమందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువ. బతుకున్నప్పటి కంటే చనిపోయినప్పుడు చచ్చిపోయిన సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. ఒకవేళ ఇలాగ ప్రార్థన చేస్తే ఎలాగున్నాం? ప్రభా ఫిలిష్తీయులను చంపన్నాం అప్పుడు మరి ఆయన బతుకుండేవాడేమో. నేను ఫిలిష్తీయులు కూడా చనిపోదుముగా కన్నాడు. చాలాసార్లు మనం అనుకుంటాం. మా అమ్మ కూడా మా చిన్న చెల్లికి గవర్నమెంట్ జాబ్ కావాలంటే ఇద్దరిలో ఎవరికైనా కావాలి ఒక అనేది, ఇద్దరిలో ఒకరికి వచ్చింది. ఇద్దరికి రమ్మని ఒకరు ప్రార్థన చేసి ఇద్దరికి వద్దునేమో. మా బావగారికి చిన్న బావగారికి మా చిన్న చెల్లికి రావాలని ప్రార్థన చేస్తే వచ్చినేమో. అయితే దేవుడు అద్భుతకరంగా ఆమె ప్రార్థన చేసిందండి, ఇద్దరిలో ఒకరికైనా గవర్నమెంట్ జాబ్ రమ్మంటే మన డిఎస్సిలోని మా చిన్నబాబు గారికి జాబ్ వచ్చింది, జాయిన్ అయిపోయారు. అందరూ విశ్వాసానికి ఇస్తుంది. మనం అడిగినప్పుడు కూడా హల్లెలూయా మగమాట పడొద్దండి, మన తప్పుదాలను ఒప్పుకునేవాడు. అయితే అప్పుడు సవాళ్ళన్నీ కూడా వేరు చేస్తున్నప్పుడు అందరి సవాళ్ళు ఎలా ఉన్నాయండి? వలన ముఖాల్లో ఉన్నాయట, సంసార ముఖం ఎలా ఉందంటే చిరునవ్వుతూ ఉందట. అందరూ చప్పుడు కూడా దేవుని నామని గనపరచు. ప్రభా ఈ చివరి దశలైనా నా ప్రార్థన విన్నావు అని చిరునవ్వు ఆయనకు మిగిలింది. దానికి స్తోత్రం చెల్లిద్దాం. ఆయన చిరునవ్వును చెరిపే దేవుడు కాదండి, ఆయన మన నవ్వును చెదరగొట్టే దేవుడు కాదు, మన నోటిని నవ్వుతో నింపు దేవుడు. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. మన నోటి నిండా నవ్వు ఉండేను, రెన్యూ కొత్తదిగా చేయట. చివరిగా 7వది రివైవల్ అంటే ఉజ్జీవం. అందుకోసం 81 కీర్తన 18వ వచనంలో చూస్తే నీవు మమ్మల్ని బ్రతికించము అని ప్రార్థన చేస్తాడు కీర్తనగాడు. 80వ కీర్తన 18వ వచనం, దేవా అప్పుడు మేము నీ యొద్ద నుండి తొలగిపోము, నీవు మమ్మల్ని బ్రతికింపము, అప్పుడు నీ నామమును బట్టి మేము మొరపెట్టుదము. అందరూ కూడా నీవు మమ్మల్ని బ్రతికించు అని ప్రార్థన చేయండి. ఆయన వాక్యం బ్రతికించే వాక్యం అట. ఆమేన్. హల్లెలూయా. చార్లెస్ గారు అంటారు, చార్లెస్ జాకబ్ గారు, బ్రతికించే వాక్యం. హల్లెలూయా. అయితే దేవుని వాక్యం బ్రతికిస్తుంది అంటే ఏంటంటే ఉజ్జీవింపజేస్తుంది. అంటే బ్రతికించమంటే దావీదు చనిపోయాడా? బతికే ఉన్నాడు, కానీ ఏం చేయాలి? ఉజ్జీవము చేయము. అంటే నేను ఆత్మీయంగా చచ్చిపోయాం, ఎండిపోయాను. అందుకే కోరహ కుమారులు కూడా అంటారు కదా, నీ ప్రజలు నీ ఎంతో సంతోషించినట్లు నీవు మరలా మమ్మను బ్రతికించవా. ఈయన బతుకున్నవారే ప్రార్థన చేస్తున్నారంటే ఆత్మీయంగా చచ్చిపోయారు, అంటే ఉజ్జీవం కలగాలి. అందరి దానికి స్తోత్రం తెలుద్దాం. ఆమేన్. ఈ మధ్యకాలంలోని మన బ్రాంచ్ సంఘం దేవుడు ఉజ్జీవింపజేశాడు. అలాగే మనల్ని ఉజ్జీవింపజేయలేదని కాదు, అర్థమైందండి. వారు బుధవారం నుంచి ఈ రోజు వరకు ప్రార్థన కోటలు వరుసగా అవుతున్నాయి. అందరు చెప్పడం కూడా దేవుని నామం కదా. వాళ్ళు వారానికి ఒక రోజు ప్రార్థన కోట అనుకున్నారు, కానీ ఇంచుమించు బుధవారం నుంచి ఈ రోజు వరకు కూడా జరుగుతుంది. అలాగే కాకుండా ఇంకొక బ్రాంచ్ కూడా ప్రారంభించడానికి అవకాశం కలిగింది. అందరూ దానికి స్తోత్రం తెలియదు. అక్కి వలసలో
బ్రాంచ్ ప్రారంభించిన కూడా దేవుడు ద్వారం తెచ్చు. ప్రభు నామాన్ని బట్టి చేసిన ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు. ఆయన విస్తరింపజేస్తాడు, జీవింపజేస్తాడు, ఉజ్జీవింపజేస్తాడు. ఆయన యేసుకెళ్ళి దర్శనం ఏంటి 37 అధ్యాయం 1 నుంచి 10 మీరు ఇంటికి వెళ్ళి చదవండి. ఎండిన ఎముకలు మరలా బ్రతికినట్లుగా నువ్వేం చేయాలి? ప్రవచించు యేసుకేలు అన్నప్పుడు ఎండిన ఎముకలు ప్రవచించినప్పుడు వెంటనే చర్మము, మాంసము, కండరాళ్ళు, నరాళ్ళు కూడా చచ్చబడి ఒక మహా సైన్యంగా నిలబడ్డది. అందరూ చెప్పకూడదు దేవుని నామమున. మొన్న నేను చెప్పాను కదా, అన్న ప్రార్థనే కాదు. 1వ అధ్యాయంలో ప్రార్థన అయితే 2వ అధ్యాయంలో సమూయేలు రాసిన మొదటి గ్రంథం 2వ అధ్యాయం ప్రవచనంగా మారింది. అందరు చెప్పకూడదు దేవుని నామమున కనపడుతుంది. ఎండిన ఎముకలు బ్రతికి సైన్యంగా మారారు. ఒకళ్ళు ఆత్మీయంగా ఎండిపోయావా? ఆత్మీయంగా దూరం అయ్యారా? మందిరానికి దూరం అయ్యారా? సహవాసానికి దూరం అయ్యారా? దైవ సేవకులకు దూరం అయ్యారా? దేవుని పొందు ధన్యకరం. అందరూ ఆమె చెప్దాం. కనుక ఎండిన ఎముకలు జీవింపజేయగలిగిన వాడు, సైన్యంగా నిలబెట్టే దేవుడు. కాబట్టి 7 R's మనం మాట్లాడాం. ఒకటి చెప్పండి, ఎంత గుర్తుందో? రీమేక్, నెక్స్ట్ రికవర్, తర్వాత రిఫైన్, నెక్స్ట్ రీజనరేట్, రీస్టోర్, రెన్యూ, రివైవ్. కాబట్టి ప్రభు యొక్క నామాన్ని బట్టి మనం అర్హులమా? కాదు. ఇప్పుడు అర్హమైన పాత్రం, ఆయన చేతి పని, ఆయన పరమ కుమారి, మనము మన్నువారు. దేవుడు ఘనమైన పాత్రలుగా ఆయన చేసే దేవుడు. దేవుని ఘనతకి పాత్రలుగా రానున్న దినముల్లో ప్రభు వాడబడును గాక. అలాగే దేవుని బలలో కూడా మీరు పాలు పంపులు పొందొచ్చండి. అమ్మని చెప్పండి. అయితే అతిక్రమలు ఒప్పుకొని విడిచిపెట్టాలి. దయ్యం బలలోని దేవుని బలలోనిది కాదు, దేవుని బలలోని పాలు పంపులు పొంది ఆత్మీయంగా మనం జీవించబడదాం, అలాగే ఉజ్జీవింపబడదాం. దేవుడి వాక్యాన్ని దీవించగాక. అందరూ తల్ల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ఈ వాక్య ఫలింపు నిమిత్తం మన మధ్య ఉంటున్న ప్రభుదాస్ గారు ప్రార్థన చేస్తారు. మైకి అందించవలసిందిగా మనం చేస్తున్నాం. ప్రార్థన చేస్తుండగా అందరం ఏకీపిద్దాం, వీలైన వారు మోకరిద్దాం. అందరం ఆత్మతో సత్యంతో దేవుని స్తుతిస్తూ దేవుని మహింపరుద్దాం. దేవుడు మనల్ని రీమేక్ చేయడానికి, రికవర్ చేయడానికి, రిఫైన్ చేయడానికి, రీజనరేట్ చేయడానికి, రెస్టోర్ చేయడానికి, రెన్యూ చేయడానికి, అదేవిధంగా మన జీవితాలలో మన సంఘములో రివైవల్, ఉజ్జీవం రగిలించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. కనుక ఈ యొక్క వాక్య ఫలింపు నిమిత్తం ప్రార్థన చేస్తుండగా అందరం ఏకీపిద్దాం, తల వంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమగల మా తండ్రి, భూమి ఆకాశములను సృజించిన మా గొప్ప దేవ, నీ శ్రేష్టమైన నామానికి కోట్లాది కృతజ్ఞతాస్తుతులు నీకే స్తోత్రం 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 చెల్లిస్తున్నాం. అయా, గడిచిన 6 దినముల కూడా నీవు మా పట్ల చూపించిన ప్రేమ విధానాన్ని బట్టి ప్రభా, నీకు మహిమకరంగా మేము జీవించేటట్టుగా నాయన నీ దాసుల ద్వారా వాక్యము విత్తబడినటువంటి వాక్యమును ప్రభా హృదయం అనే పొలములో విత్తనాలను నాటబడి ఫలించి అభివృద్ధిపరచి నీకు మహిమకరంగా తండ్రి సంఘమంతటిని కూడా బలపరచు నడిపించమని స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం. మా దేవ, మహిమగల రాజా, తండ్రి, నీ విశ్రాంతి దినమున దేవా మీ మందిరంలో మేము కూడుకొని నిన్ను ఆరాధించి, నిన్ను స్తుతించి, నిన్ను ఘనపరచడానికి మాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప సమయాన్ని బట్టి నీకే వందనాలు, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయా, మేమందరము కూడా ప్రభా పాపములో ములిగి పాపం అనే చీకటిలో మా బ్రతుకుతుండగా అయా నీ మహిమను మేము పొందలేక తండ్రి, నీ అందు విధేయత లేక, విశ్వాసం లేక, వ్యర్థులమై భ్రష్టులమై అపవాది చేత శోధింపబడుతున్న వారమై ప్రభా నీ ఎదుట నిలబడడానికి కూడా మాకు అర్హత లేదు. అయినా నీవు మమ్మల్ని ప్రేమిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం.
దేవా ఈ సమయం ముందు ప్రతి ఒక్క ఆత్మతో మీరు మాట్లాడాలి ప్రభా. ఎవరెవరు ఎటువంటి ప్రభా ఇబ్బందుల్లో ఉన్నారో, సమస్యలతో ఉన్నారో, బలహీనతతో ఉన్నారో తండ్రి, ప్రతి ఒక్కరిని కూడా ప్రభా నాయన బలపరచండి, బలహీనులను బలపరచండి ప్రభా. అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని మీరు దయచేయండి ప్రభా. సంఘమంతటిని కూడా ఈ మధ్యాహ్న కాల సమయమందు ప్రభా నీ రాజ్యములో ప్రభా కూడి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకొని మీ ఆశీర్వాదములు మేము పొందుకొని, మీ దీవెనలను మేము పొందుకొని ప్రభా నీకు మహిమకరంగా నీ రాకడ కొరకు మేము నిరీక్షణ కలిగినటువంటి సంఘముగా బిడ్డలుగా మమ్మల్ని బలపరచమని యేసయ్య పేరిట ఈ చిన్న ప్రార్థన సమర్పించి బ్రతిమాలి అడిగి సమస్తము పొందుకొని మా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు అంతా వీడియో చుట్టూ తీయడం జరిగింది. అటు ఇటు ఎవరో తిరగవద్దు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అదేవిధంగా ప్రకటనలు చేయబడక ముందుగా తెలియజేసిన రీతిగా దేవుడు మా ప్రేమకు ప్రతిరూపంగా గర్భఫలంతో తృప్తి